వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుందా అంటే ఎస్, పక్కా రాబోతున్నాయన్న సమాచారమే అందుతుంది. సో పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్పై వేటు పడుతుందని, అంతలోపే ఆయన బీఆర్ఎస్ పార్టీ అట్లాగే ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి కూడా గ్రౌండ్లో బలంగా వినపడుతుంది. అయితే ఖైరతాబాద్లో పీజేఆర్ బ్రాండ్ మైలేజ్ అవకాశాలు ఎవరికి దక్కేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న దానం నాగేందర్ ఇక్కడ అభివృద్ధి ఏమేరా చేసిండో, ఎందుకంటే ఎస్పెషల్లీ అభివృద్ధి పేరుతోనే నేను పార్టీ మారుతున్నా అన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు బీఫామ్ మీద. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అసలు దానం నాగేందర్ గారి గురించి ఏమనుకుంటున్నారు, ఇక్కడ నిజంగా ఉప ఎన్నికలు అనివార్యం అయితే ఎలాంటి డెవలప్మెంట్ని కోరుకుంటున్నారు, ఎలాంటి సమస్యలు ఖైరతాబాద్లో ఉన్నాయి, ఇవన్నీ విషయాలను ఈరోజు మన గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖైరతాబాద్ బడా గణేష్ పెట్టేటువంటి ఏరియాలోనే నేనున్నా. కొంతమందిని మాట్లాడిద్దాం మనం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, అట్లాగే ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా ఖైరతాబాద్లో? ఖైరతాబాద్లో అయితే బోలెడు సమస్యలు ఉన్నాయమ్మా. ఎందుకంటే రోడ్స్ కానీ, స్లమ్ ఏరియాలలో కొద్దిగా వర్క్ కానీ అటువంటివి చాలా ఉన్నాయి. వర్క్ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు కానీ పెద్ద ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు, కొన్ని మెయిన్ రోడ్లు చేస్తుండ్రు, అంత మటుకే స్లమ్ ఏరియాలలో చేయడం లేదు ప్రత్యేకంగా. అది అయితే అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినా అనేసి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా కూడా పోటీ చేసిరు కదా, పార్టీ మారిండన్న విషయం మీకు తెలుసా? తెలియదమ్మా. బీఆర్ఎస్లోనే ఉన్నారనుకుంటున్నారా? ఆ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిందని తెలుసు, పార్టీ మారిండని. కాకపోతే ఎంపీగా సీట్కి అయితే పోటీ చేసింది అయితే తెలియదు. అంటే పార్టీ మారడాన్ని స్వాగతిస్తారా? ఆయన ఏ పార్టీలో ఉన్నా సమ్మతమే అంటారా ఏంటి? అది పార్టీలు మారడం వల్ల కొద్దిగా వాళ్ళకు మైనస్ అవుతుంది, అది ప్రత్యేకంగా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో చేసిన కార్యకర్తలు ఉన్నారు, ఆయన బీఆర్ఎస్ మారిండనుకో, మేము బీఆర్ఎస్లోకి పోయినామనుకో మాకు విలువ ఉండదు ప్రత్యేకంగా, అది ముఖ్యంగా. అది నువ్వు నీ పర్సనల్గా దానం నాగేందర్ గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిండు అంటే ఇప్పుడు నిన్న గరమైంది సుప్రీంకోర్టు స్పీకర్ మీద. సో విచారణ జరిపించాలి, రోజువారీ విచారణ జరగాలి, 4 వారాల లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదంటే మేము ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది అనేసి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సో మీరేమంటారన్న? అంటే నిజంగా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే స్టేషన్ గన్పూర్లో అటు కడియం శ్రీహరి విషయంలో కావచ్చు, దానం నాగేందర్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఈ ఫిరాయింపుల కేసులో వెయిట్ పడుతుంది అనేసి వీళ్ళిద్దరి మీద చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. తప్పకుండా అది వెయిట్ అయితే కంపల్సరీ పడుతుంది అది. ఎందుకంటే దానం నాగేందర్ మీద ఎలిగేషన్స్ ఎక్కువ వస్తున్నాయి అట్లా అని, అందుకని. ఎందుకంటే ప్రతి పార్టీలో ఫిరాయింపు అనుకుంటూ వస్తుండే ఇప్పుడు 25 సంవత్సరాలు అట్లా అని ప్రత్యేకంగా ఫిరాయింపు అయితే పడుతుంది అది తప్పకుండా. ఆయన ఎట్లాగో కాంగ్రెస్ నుంచి నించునే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఆయన మీద వెయిట్ పడితే, లేకపోతే ఆయన అంతలో ఆయన రిజైన్ ఇచ్చినా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం, కంపల్సరీగా వస్తుంది. సో వచ్చినప్పుడు ఏ పార్టీ నాయకుడిని స్వాగతిస్తారు మీరు, లేదంటే అభివృద్ధి చేసే నాయకుడు కావాలంటారా? ఏం లేదు, కాకపోతే ఆయన ఎందుకంటే ఇక్కడ ఆయన పుట్టుపూర్వతం ఇక్కడ ఉంది కాబట్టి మేము ఆయనకు సహకరించవలసి వస్తుంది. ఎందుకంటే అయితే ఆయన మీద మాటలు చాలా వినిపిస్తున్నాయి, అలిగేషన్స్ వస్తున్నాయి, పార్టీ మారడం కరెక్ట్ కాదు, ఇవన్నీ ఆయనకు చెప్తూనే మళ్ళీ ఆయనకే ఓటేస్తా అంటున్నారు. ఇప్పుడు ఖైరతాబాద్ నివాసి కాబట్టి మాతో పాటు తిరిగినోడు, అందుకని మేము ఆయన ఒక దగ్గర తిరిగిన వాళ్ళం కాబట్టి. పీజేఆర్ తనయుడు కానీ లేకపోతే పీజేఆర్ కూతురు కానీ వాళ్ళకు కూడా కొంత టికెట్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతిపక్షాలు. సో ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది కొంత బయటికి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. అట్లా వాళ్ళ నుంచి ఉంటే వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? విష్ణువర్ధన్ రెడ్డి అయితే రాలేడు, ఎందుకంటే జనార్దన్ రెడ్డి ఆయనకు మించిన వేరే అతను లేడు జనార్దన్ రెడ్డికి, పీజేఆర్. కానీ విష్ణువర్ధన్ రెడ్డి అంత ఏం లేడులే, ఆయనకు మైనసే. ఆయనకు కూతురు అంటే పర్లేదు. విజయరెడ్డి మటుకు స్ట్రాంగే, విజయరెడ్డి పక్క, అది మటుకు మేము ఒప్పుకుంటాం. ఏం చేస్తుంటారు?
నేను హౌస్ వైఫ్ మేడం. సో అంటే రాజకీయాల గురించి కొంత వార్తలు ఏమైనా చూస్తారా లేదంటే సీరియల్స్ వరకే ఉంటుందా? చూస్తారు. సో మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది. సో టకాఫర్ ఉండే టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ విన్ అయింది అక్కడ. సో మరి ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక రాబోతుంది అంటున్నారు. ఎందుకంటే దానం నాగేందర్ ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిరు. సో ఆయన మీద కొంత వెయిట్ పడే ఛాన్సెస్ ఉందనేసి అంటున్నారు. మీరు ఏం చెప్తారమ్మా? ఒకవేళ నిజంగా ఇక్కడ ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నారా లేదంటే? నేను ఫ్రాంక్గా చెప్పొచ్చు అంటే ఆయన ఎవరు వచ్చినా ఏం చేసేది లేదు. అవును, ఏం చేస్తున్నారని? ఉన్నోడికే రేషన్ కార్డులు, ఉన్నోడికే లోన్లు. ఏం చేస్తున్నారు? రోడ్లు సరిగ్గా లేవు, ఏది సరిగ్గా లేదు. ఎవరు వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి? పిల్లలకు జాబులు లేవు. ఆయన రేషన్ కార్డుకి ఎన్ని ఏళ్ళుగా చూస్తున్నాడు. సరే, మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ ఉండి రాలేదు. బాబు ఎన్ని రోజులు తిరుగుతున్నాడు, లేదు. ఆయన గవర్నమెంట్ జాబు లేదు, ప్రైవేట్ జాబ్ లేదు. ఎట్లా? ఎవరో చేంజ్ చేస్తున్నారని వస్తారు, కింద తిరిగేసి వెళ్ళిపోతారు. అంతే అంతే. ఏం చేసేది? ఏం నాయకుల గురించి కరెక్ట్ చెప్తున్నావు. ఎలక్షన్స్ టైంలో వస్తారు, తర్వాత కనబడరని. నిజంగా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయమ్మా? అంటే ఖైరతాబాద్లో డ్రైనేజ్ సమస్య ఉందా? వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇట్లాంటివి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? మీ వరకు కనీసం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చినాక 6 గ్యారెంటీలు అన్నది ఏం అమలు అవుతుంది? ఏమవుతున్నాయమ్మా? వీడియో 4,000 పెన్షన్ ఇస్తానన్నారు, ఇంకా అమలు కాలేదు. కొంతమందికి ఇల్లులే లేవు, ఇల్లు లేదు. మాకు సొంతం ఇల్లు లేదు. మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ ఉన్నా లేదు, పిల్లలకు ఒక ఇల్లు లేదు. ఎవరికి ఇస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఈయన వచ్చి చేస్తానంటాడు, ఆయన వచ్చి చేస్తానంటే ఎవరు ఏం చేయట్లేదు కదా. ఎవరైనా చేస్తే మనం మంచి నాయకుడిని ఎన్నుకోగానే వాళ్ళు ఇదే అన్నట్టు వెళ్ళిపోతున్నారు. అప్పట్లో పీజేఆర్ ఉన్నప్పుడు కూడా మీరు ఇక్కడే నివాసి అమ్మా? మీరు దాదాపు నా మ్యారేజ్ 30-40 ఇయర్స్. డెవలప్మెంట్ ఎట్లుండేది పీజేఆర్, పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు? ఆయన అంతంత మాత్రమే. ఈయన కొంచెం వచ్చిన తర్వాత పర్లేదు, డబల్ బెడ్రూమ్ అవి ఇవి వచ్చినాయి పీజీఆర్, కేసీఆర్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఏం లేదు. ఏమనంటే ఆయన అప్పు చేసిపోయిండని ఈయన ఏం చేయట్లే. ఇక ఇలా నడిచిపోతుంది. మరి ఉప ఎన్నిక వస్తే పార్టీని చూసి ఓటేస్తారా మీరు, నాయకుడిని చూసి ఓటేస్తారా? ఎట్లుంటుంది మీ వర్షన్? నీ మధ్య ఓటే వేయట్లేదు. అదే అనుకొని వేస్తున్నాయి ఎన్ని సంవత్సరాలు, కానీ ఇప్పుడు ఈసారి వేయలేదు. ఎందుకంటే ఎవరు వచ్చి మాకు ఏం చేసేది లేదు. మాకు ఒక జాబు లేదు, మాకు ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. ఎప్పుడు చూసినా డ్రైనేజ్ పోతూనే ఉంటుంది. ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ఎమ్మెల్యే దృష్టికి ఎప్పుడన్నా తీసుకెళ్ళిరా? కనీసం కార్పొరేటర్ అన్నా వచ్చి తిరగడం కానీ, వర్షాలు వచ్చినప్పుడు ఇట్లా డ్రైనేజ్లు పొంగి పొర్లినప్పుడు ఆ సమస్యని తొందరగా సార్ట్అవుట్ చేసే దిశగా ఏమి అధికారులు చర్యలు తీసుకోరా? ఏం లేదు. చెప్పగా ఎప్పుడో వస్తారు, ఎప్పుడో చేస్తారు. ఇక్కడ కొంచెం లోపల కాలనీకి రండి, ఎప్పుడు చూసినా పోతూనే ఉంటుంది నీళ్ళు. ఎలా అట్లా అయితే? మొన్నటిసారి అయితే ఎలక్షన్లో ఓటు వేయలేదు అంటున్నావు. మరి ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే కొంచెం కసితోటైనా, ఇప్పుడు ఉన్నటువంటి మీ ఆవేశంతోటైనా వేస్తారని నేను అనుకుంటున్నా. వేస్తే నాయకుడిని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి? లేదు, నాయకుడిని చూసే ఓటేయాలి. ఈసారైనా చేస్తారేమో నాగేందర్ గారు అన్నట్టు చేసి వేద్దామని, అంతే. ఏం లేదు. రేషన్ కార్డు లేదు, మాకు రాలే. బాబు ఎన్ని ఏళ్ళుగా డబ్బులు ఇచ్చి తిరిగినా రావట్లేదు. డబ్బులు దానికి రేషన్ కార్డుకి కూడా లంచం ఇస్తాను కానీ అడిగట్లేదు. ఇలా ఇట్లా కాదు కదా. మీ ఏరియాలో ఎమ్మెల్యే ఎవరో తెలుసా? తెలుసు మేడం, నాగేందర్ గారు. ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్. సో ఇంతకుముందు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచిరు. మీరు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉన్నప్పుడు గెలిపించుకున్నారు కదా. అవును. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు. సో ఆయనని అంటే మీరు ఏమనుకుంటున్నారు? పార్టీ మారడము కరెక్టే అంటారా? ఇక ఆయన అభివృద్ధి కోసం అని చెప్పి మారిండంట కదా మేడం. డివిజన్ అభివృద్ధి కోసం అప్పుడు చేసిండు, మళ్ళీ ఇప్పుడు బి చేస్తున్నాడు. ఇక దానికోసం కొంత ఇక ఆయన కొద్దిగా డైలమా అయిపోయింది. కోర్టులో కేసు అది నడుస్తుంది కదా. ఇక అది అయిపోయిందంటే అంతా బాగానే, పబ్లిక్ అంతా బాగానే చేస్తాడు ఆయన. జనాలకు అందరు ఏదున్న సమస్యలు పరిష్కరిస్తాడు, చేస్తాడు. మీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచినాక ఇక్కడ ఈ ఏరియాలో ఖైరతాబాద్లో ఏమేం డెవలప్మెంట్ కార్యక్రమాలను ఆయన స్టార్ట్ చేసిండు? ఏవేవి కంప్లీట్ అయినాయి? కొన్ని రోడ్స్ వేసిండు మేడం. కొన్ని గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ కూడా కొంతమందికి అందినాయి. ఇంకా ఇవన్నీ కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తుండో. ఇంకా కొన్ని ఇక తెలుసుగా మేడం మీకు అంతా.
ఇక ఆ అంటే విషయం ఏది పథకాలు అందినాయి అంటున్నావు, ఒక ఉచిత బస్సు తప్ప మిగతా పథకాలు ఎక్కువ గ్రౌండ్లో కనిపించట్లేదు. ఏ పథకాలు అందినాయి అనుకుంటున్నాను? ఇంకా కొన్ని ఇంప్లిమెంట్లు చేస్తా అంటారు, మరి అది ఎప్పుడు చేస్తారో తెలియదు. అంటే చేస్తా అన్న మాట మీద నమ్మకం ఉందా? దానం నాగేందర్ మీద నమ్మకం ఉందా? లేదంటే ఆయన మారినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉందా? ఆయన మీద అయితే నమ్మకం ఉంది. 35 ఇయర్స్ ఆయన ఎమ్మెల్యే. చాలామంది అంటారు, మా పూర్వీకులు కూడా అంటుంటారు చేస్తాడు ఆయన అని చెప్పి. మళ్ళీ ఎందుకు వెనకడుగేస్తున్నా తెలియదు ఆ విషయం. ఇక కోర్టు కేసు దిక్కెళ్ళి కొద్దిగా డైలమాలు ఉన్నట్టు అంతే. దాని ఆయన దిక్కెళ్ళి నిజంగానే రిజైన్ చేసిండు అనుకో ఆయన పదవికి, ఎమ్మెల్యే పదవికి, ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్న నీ నీ అంచనా ప్రకారం? ఇప్పుడైతే మేడం టీఆర్ఎస్ వస్తుండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు ఏమంటారు అంటే సిటీ మొత్తం టీఆర్ఎస్ఏ ఉంది. ఇప్పుడు మొన్న నవీన్ యాదవ్ గారు గెలిచారు. కాంగ్రెస్ పైన ఉంది నమ్మకము. ఇక సరైన లీడర్ రావాలి. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయనది కోర్టు కేసు ఆ డైలమాలు ఉన్నందుకు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇవి కూడా రావు. ఆయన చూడాలి, ఇక వస్తే మళ్ళీ ప్రజెంట్ ఈయన ఏ పార్టీలు ఉన్నా పర్లేదు కానీ మళ్ళీ ఈయనే వస్తాడు, మళ్ళీ ఆయనే గెలుస్తాడు, అంత హోప్ జనం. ఇప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఏంటంటే ఈయన ఏ పార్టీ మారినా ఈయన గెలుస్తాడని ఒకటి మాట్లాడుతున్నావు, ఇంకొకటి ఏం చెప్తున్నావు, బీఆర్ఎస్ గెలుస్తుంది అని అన్నావు. బీఆర్ఎస్ ఏ అభ్యర్థి నించోబెట్టినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే అభివృద్ధిని చూసి ఓటేస్తారా, లేదంటే ఒక మనిషిని చూసి ఓటేస్తారా? ఏంటి ఇక్కడ ఈయన టీఆర్ఎస్ మేడం లాస్ట్ టైము నాగేందర్ గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో గెలిపించారు. ఆయన కూడా అందరికీ చేస్తాడు కాబట్టి పార్టీ అని కాకుండా ఆయన మీద నమ్మకంతో గెలిపించారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కూడా ఆయన మీద నమ్మకంతో గెలిపిస్తారు, అంతే. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత స్ట్రాంగ్ అభ్యర్థులను ఎవరిని దించినా వాళ్ళ దిశగా చూడరా? ఇక దానం నాగేందర్ సైడే చూస్తారా? అంటే పార్టీలు ఆయన ఎన్ని మారినా కూడా మీకు ఓకే? ఆయన అంటే మేడం, ఆయన ఇక్కడనే అంటారు మా వాళ్ళు పెద్దవాళ్ళు, ఇక్కడనే పుట్టి పెరిగిన మనిషి కదా, లోకల్ మనిషి. అందరి దగ్గర సంబంధాలు, సత్సంబంధాలు అందరి దగ్గర ఉంటాయి. ఏంటంటే లోకల్ మనిషి కాబట్టి అందరు కొద్దిగా ఆలోచిస్తుంటారు. అంటే వేరే పార్టీ అభ్యర్థులను బరిలో దించేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు, లోకల్ మనిషిని దించితే బెటరు, కొంచెం స్థానికంగా ఉండేటోళ్ళని, అలా అయితే గెలుస్తారని. అట్లా ఆలోచిస్తే కనుక ఇంకెవరినైనా పెడితే వాళ్ళకేమన్నా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? మీరు విజయారెడ్డి మేడం గారు ఉన్నారు, తను కూడా 2 times ఎమ్మెల్యేగా పోటీ చేసారు. లాస్ట్ టైము గెలుస్తారు అనుకున్నాం. వారు కూడా ఇప్పుడు పీజీఆర్ కూతురు కాబట్టి వారు కూడా ఫుల్ నమ్మకం జనాలకు. ఇప్పుడు వారు కూడా ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమె చేసి ఆమె పార్టీ అని సంబంధం ఆలోచించారు. పబ్లిక్ కోసం ఆలోచిస్తుంది, పేదల కోసం ఆలోచిస్తుంది, పబ్లిక్ సేవ, నా సేవ. ఎనీ టైం నైట్ ఫోన్ చేసినా ఏ కార్యకర్తకి ఏది ఉన్నా, పబ్లిక్ కానీ కార్యకర్తకు కానీ మామూలు పబ్లిక్ కానీ మేడం ఇట్లుందని చెప్పినా కూడా ఇమీడియట్లీ వచ్చే పర్సన్ ఆమె. పొద్దున్న 4 కానీ 3 కానీ తెల్లారుజామున కానీ వస్తుంది ఆమె. జనాలకు అంత ఉంది ఆమె నమ్మకం. నెక్స్ట్ టైం ఇప్పుడు అంతే, ఇప్పుడు ఆమె వచ్చినా కూడా ఈ ఇద్దరు సరి సమానం అన్నట్టుంటే కాంపిటీషన్ ఉంటుంది. ఈసారి ఇస్తున్న వారికి ఇవ్వాలి, చూడాలి ఈసారి. అంటే విజయారెడ్డి పీజీఆర్ కూతురుగా కొంత విజయారెడ్డికి ఇక్కడ గ్రౌండ్లో బలం ఉంది అంటున్నావు. మరి పీజీఆర్ తనడు విష్ణువర్ధన్ రెడ్డికి ఎట్లా ఉంది ఇక్కడ సైడ్ గ్రౌండ్లో? ఎట్లా మీతోటి ఎట్లా ఉంటాడు? సన్నిహితంగా తిరుగుతుంటాడా, వస్తాడా ఇక్కడ సైడ్ ఏమన్నా? మేడం వారు అక్కడ జుబ్లీస్గా మేడం, ఇటు సైడ్ అంటే మాకు మేడం గారు ఎంబడి మేము పని చేసినాం. మేడం గారు ఎంబడి అక్క అని మేము తిరుగుతాం, చూస్తాం, మేము చేసినాం ఆ మెంబడి. అందుకే ఆ ఊపుతో మేము చెప్తాం, ఆయన కోసం మాకు తెలియదు మేడం. అన్న ఏం చేస్తారే? ఇదే షాపా మీది? అల్లే నా షాప్ కాదు, నేను డ్యూటీ చేస్తాను, వర్క్ చేస్తాను. ఇక్కడే ఉంటాను ఖైరతాబాద్లో. మినిమం ఒక 35 years నుంచి ఇక్కడనే ఉంటున్నాను. ఖైరతాబాద్లో ఉంటాం. ఓటర్ కూడా ఇక్కడ, ఓటర్ ఐడి కూడా ఇక్కడే ఉంది నాకు. అవును, మీ ఎమ్మెల్యే ఏదో పార్టీ మారిండు అంటుర్రు. మరి ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఈ రెండేళ్ల కాలంలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా మీ ఏరియాలో? డెవలప్మెంట్ అంటే ఈ సీసీ రోడ్లు అవి ఇవి అయినాయి అంతే. డబల్ బెడ్రూమ్ కొన్ని వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అందరికైతే రాలేదు, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కొంతమంది రాని వాళ్ళు బాధపడుతున్నారు, వచ్చిన వాళ్ళు సంతోషిస్తున్నారు. అట్లా అని ఇప్పుడు మాకు రావాలని కోరుకుంటున్నాం. మేము పెట్టినాం, ఎప్పుడు 2017లో పెట్టినాం, ఇప్పుడు 2007లో పెట్టినాము, 2018లో పెట్టినాము, 2 సార్లు పెట్టినాం, మొన్న కూడా పెట్టినాము. ఇంతవరకు రాలేదు మాకు. మీ ఎమ్మెల్యే సాబ్ని ఎప్పుడన్నా కలిసినావా? కలవలేం మేడం, నేను ఎప్పుడు కలవలేం. పోయి అప్లై చేసుకున్నావు అంతే? అంతే అప్లై చేసుకున్నాను. ఎట్లుంటాడు దానమన్న ఇక్కడ సైడ్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు స్పందించడం కావచ్చు? మంచిగానే ఉంటాడు మేడం, పర్వాలేదు, మంచిగానే ఉంటాడు. మాకు అందుబాటులో ఏమైనా కావాలంటే కూడా పోయి అడిగితే సమస్య తీర్చాడు. కానీ మేము ఎప్పుడు నాకు అంత సమస్య రాలేదు, పోలేదు ఎప్పుడు దగ్గర. అట్లా పొద్దున్న లేస్తే మన పని మనం చేసుకుంటాం. పనిల విషయంలో పడి ఇంకా ఏం చేయలేకపోతాం. అట్లా
పార్టీ మారిండు మీ ఎమ్మెల్యే తెలుసా? మామ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేసింది కదా. మరి ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది అంటారు, మళ్ళీ ఆయన గెలుస్తాడా మళ్ళా వేరే పార్టీలో ఎవరన్నా గెలిచి? దానం నాగేందర్ సారే గెలుస్తాడు. అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ఎటు ఉంది, ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మళ్ళీ కూడా వస్తాడు, గెలిస్తే ఉప ఎన్నిక పెడతాడు. ఇంతకు ముందు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన పోయినా ఆయననే గెలుస్తాడు అనేసి ఎందుకు అంటున్నావు? అంటే ఆయన వెనకాల మీరంతా సపోర్ట్ ఉందా, లేదంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా పని చేసి పెడతాడు? పని ఏ పార్టీ పరంగా కాదు, పార్టీ కాకుండా పని చేసి పెడతాడు. మనిషి పని చేసే వ్యక్తి మాకు. మేము కావాలన్నా మాకు పని చేసి పెడతాడు. అట్లా పార్టీ ఇక్కడ అక్కడ మారింది అనే సమస్య కాదు, పని చేసి పెడతాడు. మాకు ఏ పార్టీలో ఉన్నా పని చేసి పెడతాడు. అట్లా కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి పాలన బాగుందా అని, అప్పట్లో కేసీఆర్ పాలన బాగుండేనా? నాకైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనే బాగుంది. అంటే ఒక రెండు నీకు మంచిగా అనిపించింది ఏంటి ఈయన పాలనలో? ఏం పథకాలు, సంక్షేమ పథకాలు అందినాయా? సంక్షేమ పథకాలు అంటే ఏం అందలేదు. బస్సు కొంచెం సౌకర్యం పర్వాలేదు. బస్సు సౌకర్యంలో మా ఇంట్లో లేడీస్ మా పాప కాలేజ్ చేస్తుంది. రోజు కాలేజ్ అప్ అండ్ డౌన్ వెస్లీ కాలేజీలో చేస్తుంది సికింద్రాబాద్. అప్ అండ్ డౌన్ పోతుంది వస్తుంది. డైలీ మాకు ఒక 50-60 రూపీస్ అయితే బెనిఫిట్ అవుతుంది. అట్లా నెలకు ఒక 3,000 పైన 3,000 పైన అయితే అవుతుంది మాకు బెనిఫిట్. అట్లా మా ఇంట్లో లేడీస్ ఇద్దరు పోతారు వస్తారు. అదొకటి. ఊరికి వెళ్ళినప్పుడు మాకు లేదు బస్ ఛార్జీలు. ఇంకేమైనా పనులు ఉంటే ఊర్లో డబల్ బెడ్రూమ్ కోసం పెట్టినాము, ఊర్లో కూడా పెట్టినాము. సరే రేషన్ కార్డులు ఇచ్చారు. రేషన్ కార్డులు మా ఇంట్లో నాకు వచ్చినాయి రేషన్ కార్డులు. రేవంత్ రెడ్డి హయాంలో వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు ఏమీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి హయాంలో మాకు రేషన్ కార్డులు వచ్చినాయి. మా పిల్లలు, నాకు 3 కొడుకులు, ఒక అమ్మాయి. 3 కొడుకులకు ఎవరి వాళ్ళకి డివైడ్ అయిపోయి రేషన్ కార్డులు కూడా అందరికి వచ్చేసినాయి. ఓటర్ ఐడి కూడా అందరికి ఉంది. ఇక్కడ మాకు ఇక్కడే ఓటేస్తాం మేము. ఉండేది కోరుకుంటున్నారా రావాలని, లేకపోతే రావద్దు అనుకుంటున్నారా? ఆయన మీద మాత్రం వెయిట్ పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అనేసి బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా పార్టీకి, ఆయన సభ్యత్వానికి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా ఏం రాదు, ఉప ఎన్నిక ఏం పెట్టరు, రాదు. ఆయన వచ్చినా ఆయననే గెలుస్తాడు. అంకుల్ నమస్తే. ఇక్కడే ఉంటారా ఖైరతాబాద్లో? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? పుట్టింది 70 ఏళ్ళు. పెరుగుతుంది 70 ఏళ్ళు. ఎట్లుంటుండే అప్పుడు రాజకీయాలు? ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లున్నాయి? ఏం మారినాయి? మార్పు వచ్చింది. మార్పు వచ్చిందా? ఏం మార్పు చూస్తున్నావు చెప్పు. మార్పు అంటే కొంచెం ఇదే ఇల్లులు కట్టించారు, కొన్ని డబుల్ బెడ్రూమ్ కట్టించారు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో. అప్పుడు ఇవ్వాలన్నప్పుడు కొంచెం ఆయన మంచిగా చేసాడు, నాగేంద్ర మంచిగా చేస్తుండు. సరే, అప్పట్లో మీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో పి జనార్దన్ రెడ్డిని బాగా మెచ్చుకునేటోళ్ళు. సో మంచి నాయకుడు అన్న పేరు కూడా ఆయనకు ఉంది. అప్పట్లో రోడ్లు వేసినాయే ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. మరి ఆ తర్వాత ఏ నాయకుడు బాగా చేసిండు మీ ఏరియాలో డెవలప్మెంట్ని? పార్టీగా మేము పని చేపించుకుంటాం అంతే. దానం నాగేందర్ డెవలప్మెంట్ కోసం పార్టీ మారినా అని చెప్తుండు. తెలుసా అనే మీకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ మారినట్టు? చేస్తుండు, పనులు చేస్తుండు కదా, చేస్తుండు. మరి ఏమేం పనులు స్టార్ట్ చేసిండు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ అయినాయి మీ ఏరియాలో? బస్సులో అవుతున్నాయమ్మా, బస్సులో రోడ్లు అవుతున్నాయి, లైట్లు అవుతున్నాయి. ఈయన ఆయనదే చెప్పిస్తుండు, మన విజయరెడ్డి చెప్పిస్తుంది, ఇద్దరు చెప్పిస్తారు. విజయరెడ్డి ఇక్కడ కార్పొరేటర్ కదా. ఎట్లుంటుంది? మీరు ఏమన్నా సమస్యలు ఉన్నాయని ఫోన్ చేస్తే వస్తారా? వస్తుంది, చేస్తారు, చేస్తుంది. నాయన చేస్తారు. ఆయన మా చిన్నప్పుడు దోస్తే. సో పార్టీ మారిండని ఆయన మీద వేటు పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. సుప్రీంకోర్టు గరం ఉంది. మరి ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. వస్తే ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? ఆయనే గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడు. ఆయనే గెలుస్తాడా? అంటే ఆయన ఏ పార్టీలు ఉన్నా ఆయన గెలుస్తాడంటావా? లేదంటే ప్రతిపక్షాలు కొంత బలమైన నాయకులను పెడితే వాళ్ళు ఎవరైనా గెలిచే ఛాన్సెస్ ఉంటాయా? చెప్పలేము అది. తర్వాత అది నాయన బస్తీ పిల్లగాడు, ఇల్లు ఇక్కడ నుండి అనేది మా ఎంబడి ఆడుకుని ఆయన చిన్నప్పుడు. అంటే ఆయన పార్టీ మారడాన్ని నువ్వు స్వాగతిస్తున్నావా అని? అంటే కాంగ్రెస్ పార్టీలో అట్లా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి మారొచ్చు అంటావా? మా ఎంబడి చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం కదా, ఆయన ఏ పార్టీ పోతే మేము ఆ పార్టీ పోవాలి. మేము చేస్తాం, చిన్నప్పటి నుంచి ఒక ఆడుకున్నామా మేము. పడతాడా? ఎట్లా మాట్లాడతాడు నీతోటి ఇట్లా గ్రౌండ్కి వస్తే? అన్నని అంటాడు, కుమార్ అన్న అంటాడు, ఎలక్ట్రిషియన్ అంటాడు. నువ్వేమన్నా సమస్యలు అయిన వరకు తీసుకపోతే మంచిగానే అవి సాల్వ్ అయినాయా, లేకపోతే పెండింగ్లు ఉన్నాయా? ఇది అని అంటే చాలా చెప్పేసి అంటాడు.
కార్పొరేటర్గా విజయారెడ్డి ఎట్లా ఉంటుందన్న? అంటే ఫోన్లు చేస్తే మన సమస్యలు ఉన్నాయంటే తిరుగుతుంటారా, వస్తారా, ఏంది? లోకల్ లీడర్ చెప్తే వాళ్ళు చెప్పేస్తారమ్మా, మేము పోమా ఎక్కడికి ఏం మాత్రం ఉంటారా పిల్లలు, వాళ్ళ హాస్టల్ ఉంటుందా సగ్గి చెప్పినానంటే అది చెప్పేస్తారు, వాళ్ళు లైట్లు కానీ ఏమన్నా ప్రాబ్లం చెప్పేస్తారు. ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు బాగా డ్రైనేజ్ సమస్య ఉంటుంది. అసలు రెండు రోజులు 3 రోజుల వరకు నీళ్ళు అసలు పోనే పోవో అని అంటారు. ఇక్కడ వెనకాల సైడ్ నేను కూడా వెళ్ళిన ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్కి. ఉండే చేసిరా అయిపోయింది, చేసారు. వర్షాలు పడ్డప్పుడు ఇప్పుడు ఇక్కడ రోడ్ వేస్తున్నారు, ఇక్కడ అక్కడ ఆగుతున్న నీళ్ళు అవి సాల్వ్ అయిపోయింది అది. సో మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు కదా, రావాలంటావా వద్దంటావా ఏంటి? ఎట్లైనా వస్తాయి, ఎట్లైనా ఇప్పుడు తప్పదు కదా, కోట్లది డిసిషన్. ఇట్లా రిజైన్ చేస్తారు, మళ్ళీ బై ఎలక్షన్స్ అవుతాయి, మన ఆయన దగ్గర గెలుస్తాడు. ఫ్రెండ్ అనో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు అనేది పక్కన పెడితే నాయకుడు లేదంటే ఒక పార్టీని చూసి ఓటేస్తారా మీరు? డెవలప్మెంట్ చూసి ఓటేస్తారా? ఎట్లా? బీజేపీ అండి, నా నుంచి అయితే బీజేపీకే ఓటేస్తాను ఎప్పుడు కూడా. ఎందుకట్లా? నేను ముందర ఆపోజిట్ చెప్పేసినావు ఇప్పటివరకు అడిగిన అన్నిటి సమాధానాలు. చెప్తున్నా నేను. ఇప్పుడు డాడీకి క్లోజ్ ఫ్రెండ్స్ అనో ఇది కాకుండా నాకు మాత్రం హోల్గా చూసుకోవాలి, మొత్తం మన మట్టుకే చూసుకోకుండా మనం ఎవరైతే దేనివల్ల మనకి యూస్ఫుల్ ఉందో, దేనివల్ల మనకి ఇప్పుడున్న జనరేషన్ దేనివల్ల ఉందో అదొక్కటి నాకు తెలిసినంత మట్టుకు బీజేపీ వల్లనే. ఒక కారణం అంటే చాలా కారణాలు ఉన్నాయి నరేంద్ర మోదీది. ఒకటి ఆయనకి వేయడానికి మీరు గట్టిగా నమ్ముతున్న సిద్ధాంతం ఏంటి? గట్టిగా అంటే ఆయన ఏదైనా ఏదున్నా ఆయన రియల్గా ఫ్యాక్ట్ చెప్పేస్తాడు ఆయన. వేరే వాళ్ళ గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే ఎలక్షన్ టైంలోనే వాళ్ళు వచ్చి హామీలు ఇస్తారు, అది అయిపోయిన తర్వాత వాళ్ళెక్కడో మీరెక్కడో మనం ఎక్కడో తెలీదు. ఆయనది అట్లా కాదు, ఆయన మాట ఇచ్చిండా నిలబెట్టుకుంటాడు ఆయన, అంతే. ఇప్పుడు నరేంద్ర మోడీ పైన ప్రధానమంత్రి అని మంచి ఒపీనియన్ ఉంది. అదే పార్టీ నుంచి ఏ అభ్యర్థిని నుంచోబెట్టినా మీ ఓటు తనకే ఉంటుందా? వాళ్ళకే ఉంటుంది, బీజేపీకే ఉంటుంది. ఆల్మోస్ట్ బీజేపీలు అందరూ చెడ్డవాళ్ళని చెప్పలేము, అందరూ మంచి వాళ్ళని చెప్పలేము. ఇప్పుడు ఈయన ఒక్కడు మంచివాడైనా అందరూ మంచి వాళ్ళు ఉండాలని లేదు బీజేపీలో. సపోర్ట్ చేసేది బీజేపీకి, అది ఎప్పటికైనా రావాలని కోరుకుంటున్నాను. అది వస్తేనే మనము దేశం నిలబడుతుంది. కరెక్ట్, ఆయన వస్తేనే మనం సేఫ్ జోన్లో ఉంటాం. మనం సేఫ్ జోన్లో ఉంటాం, ఆయన వస్తే మనం సేఫ్ జోన్లోనే. ఎట్లా ఉంటాయి మీ సైడ్ డెవలప్మెంట్ కావచ్చు, సమస్యలు కావచ్చు, ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు అందరు ఫోకస్ ఖైరతాబాద్ మీద ఉంది, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి అనేసి బాగా స్ట్రాంగ్గా కూడా వాళ్ళకు తెలుస్తాయి మేడం. ఇప్పుడు పవర్లు ఉన్నప్పుడు పబ్లిక్లో కాదు, ఎలక్షన్ టైంలో వచ్చి పోవడం కాదు, 365 days అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలి మనకు, అంతే కదా మేడం. ఇప్పుడు ప్రజల సమస్యలు మనం లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఓటేస్తేనే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. పబ్లిక్లో ఏమవుతుందని తెలుసుకోవాలి వాళ్ళు. ఏదో ఎలక్షన్ టైంలో వచ్చి గల్లీ తిరిగి నేను ఎమ్మెల్యే అవుతుంటే కాదు కదా, అందుబాటులో ఉండాలి, డెవలప్మెంట్ కూడా చేయాలి. ఈ డెవలప్మెంట్ అనేది అయితే నాకు ఏం కనిపిస్తలేదు మేడం. ఎట్లున్న రోడ్లు అట్లనే ఉన్నాయి ఇప్పటివరకు అయితే. ఏం సమస్యలు ఉన్నాయి ఖైరతాబాద్లో? నువ్వు పుట్టి పెరిగిందే ఈడ అంటున్నావు, ఏం సమస్యలు ఉన్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇక్కడ, ఇంత పెద్ద EHS హాస్పిటల్ ఉంది కదా. ప్రజెంట్లీ ఇప్పుడు కనుక ఏమైనా అయింది అనుకోండి, ఎవరైనా సరే ఏది తీసుకోతారు మేడం? ఇక్కడ ఒక కరెక్ట్ ఫెసిలిటీ అని ఉండాలి కనీసం. మనకు మెయిన్ కావాల్సింది ఎడ్యుకేషన్, హెల్త్, అవి రెండు ఇంపార్టెంట్. మనకు ప్రజల గురించి వాళ్ళు చేసేది ఏం అవసరం లేదు. ఇవి రెండు కరెక్ట్గా ఉంటే రాజ్యాంగం బాగుంటుంది, దాంట్లో ప్రజలు బాగుంటారు. ఇప్పుడు ప్రతిదానికి పెద్ద పెద్ద హాస్పిటల్ అంటే ఉన్నోడు పెడతాడు, లేనోని పరిస్థితి ఏంది? ఇక డాక్టర్స్ అదంతా మంచిగా ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ కట్టించింది, ఎవరు కట్టించారు? దాంట్లో ఇప్పుడు ఏది జరిగినా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉండాలి. పబ్లిక్కి ఇంత పెద్ద మెయిన్ సెంటర్లో అంత పెద్ద హాస్పిటల్ ఉండి మీరు కరెక్ట్గా దానికి లేకపోతే ఎక్కడో ఉండ్రి అంటే అది కాదు. అన్ని సౌకర్యాలు కల్పిస్తే అది బెటర్. అది హాస్పిటల్కి ఒక ఇది గుర్తింపు ఉంటుంది, ఎమ్మెల్యేకి కూడా ఒక మంచి పేరు ఉంటుంది. సో మీరు చెప్పండి, అంటే దానం నాగేందర్ డెవలప్మెంట్ కోసమే నేను పార్టీ మారినా అని ఆయన చెప్పుకుంటున్నారు. ఇదివరకు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నా ఇక్కడ పనులు చేయించగలిగిండా, అందరికి అందుబాటులో ఉంటుండనా? ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ అయినాయి మీ సైడ్? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఇక రోడ్లు వేసింది అయితే చూసినా మేడం నేను. అంతే, నా చిన్న స్కూల్ అప్పుడు రోడ్ వేసి అయితే మళ్ళీ మొన్న వేసి రోడ్స్ నాకు తెలిసిన మటుకైతే. ఇంకేం డెవలప్మెంట్ ఉంది మేడం ఇక్కడ? అంటే ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా వరకు ఉందనేసి విన్నా, దాన్ని ఏమన్నా సార్ట్అవుట్ చేసేటువంటి చర్యలు ఏమన్నా దగ్గర ఉన్నప్పుడు చేసినారు. ప్లస్ ఇంకోటి మింటి కంపౌండ్లో టెక్స్ట్ బుక్స్ ప్రైస్ ఉంది గవర్నమెంట్ది, ఎవ్రీ టైం చేస్తారు లక్షల కోట్లు పెట్టి, కానీ అది ఎంతవరకు రెక్టిఫైడ్ అవుతుందో తెలుసలేదు. మళ్ళీ అదే సేమ్ ఇష్యూ ఉంది. మరి పబ్లిక్కి తెలియట్లేదా, మరి అక్కడ ఆఫీసర్స్కి తెలియట్లేదా? ప్రజల డబ్బే కదా మేడం.
ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ చూసుకున్నాం మనం ఎగ్జాంపుల్, అది వర్షం వస్తే అక్కడ స్టాఫ్ అంతా వర్క్ చేయరాని పరిస్థితి అక్కడ. మరి రీసెంట్లీ వినాయక చవితి ముందే ఎన్నో కోట్లు పెట్టి ఖర్చు చేసి దాన్ని అక్కడ ఐమాక్స్ దగ్గర కలిపినాం అది ఇది అన్నారు. మరి అది ఎంతవరకు అనేది ఇంకా ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. అది సో గత కొన్నేళ్లుగా కూరుకుపోయిన సమస్యలు అట్లే ఉన్నాయి అంటావు. అంతే కదా మేడం. అంతే కనిపించే కొన్ని రోడ్ల డెవలప్మెంట్ అంటే రోడ్లు వేసే విషయంలో మాత్రం కొంత ఇనిషియేటివ్ ఇంకేం లేదు. ఇంకా నేను చూసిన మాట కదా రోడ్లు ఒకటే. ఇప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేసి ప్రజల్లో ఉండాలి మేడం, 365 days ఉండాలి. ఎమ్మెల్యే అంటే ఏంది, మన గురించి పని చేయాలి, మనం ఆయన గురించి మనం హెల్ప్ చేసి ఎమ్మెల్యే చేస్తాం మనము. మీ ఎమ్మెల్యే మీద నీ ఒపీనియన్ ఏంటి? డెవలప్మెంట్ విషయంలో ఆయన లేకపోతే మీరు పిలిస్తే వచ్చే నాయకుడిగానే ఉంటాడా? ఇట్లా పిలిస్తే వచ్చే వాళ్ళకి వస్తారు, కానీ మనకు ఎప్పుడు మా అవసరం వాళ్ళు ఆయనతోటి వచ్చే వాళ్ళకి వస్తారు అంతే. కానీ అట్లుండదు. మనము ఎలక్షన్ టైం కాకుండా ప్రతిరోజు ఉండాలి. అసలు ఎమ్మెల్యే అంటే దేని మేడం, మొత్తం కాన్స్టిట్యూషన్. ఇప్పుడు పీజీఆర్ టైంలో 4 కాన్స్టిట్యూషన్ ఉండే ఖైరతాబాద్కి, ఈడికించి లింగంపల్లి దాకా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి డిఫరెంట్ నలుగురు చేస్తున్నారు. అది ప్రజల మనిషి అంటే పీజీఆర్. ఎట్లా మేడం 24 hours వర్క్ చేస్తుండే. ఆయన తర్వాత ఆ అవకాశము ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటావు? తన కూతురున్నారు, తన కొడుకున్నారు. ఇప్పుడేమో దానం నాగేందర్ కాంగ్రెస్కి వెళ్ళిండు. నాకు తెలిసి ఆయన రిజైన్ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తాడు. సో ప్రతిపక్షాలు కూడా ఎవరికో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఏదుంటే హైకమాండ్ ఏదుంటే అది వాళ్ళు చేశారేమో. ఇప్పుడు కాంగ్రెస్ పోయినా ఎడిపోయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచే వెళ్ళాల్సిందే కదా మేడం. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ అందరూ వస్తారు, ఎలక్షన్ మూమెంట్లో గెలిచిపోతాడు, అది వేరే విషయం. అంతే. కార్పొరేటర్ ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి విజయారెడ్డి పనులు ఎట్లా ఉంటాయి మీ వరకు? ఆమె పీజీఆర్ లక్షణాలు వచ్చినాయంటే విజయారెడ్డి అక్కకే. అంటే మేము ఆయన చూడలే కదా మేడం. ఆయన ఇక్కడ ఏదో ఫస్ట్ టైం ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు, దాన్ని ఉపయోగించుకోలేడు ఆయన. లేకుంటే ఇలా జూబ్లీస్ ఎమ్మెల్యే ఆయననే ఉంటుండే మాకు దేవుని చెప్పలేము. అంటే ఒక్కసారి ఇక్కడ అప్పుడు ఛాన్స్ ఇచ్చారు కదా మేడం. తర్వాత కార్పొరేటర్ విజయారెడ్డి మాత్రము ఏ దానికైనా సరే వస్తుంది ఆమె ముందు. ఒక కార్పొరేటర్ స్థాయి ఉన్నట్టు, కానీ ఆమె ఎమ్మెల్యేకి పోటీ చేసినా మళ్ళీ ఏదో ప్రజలకు వర్క్ చేయాలని ఒక అది ఉంది ఆమెకైతే. అదే పీపుల్ లీడర్ అంటే పీజీఆర్ లక్షణాలు అంటే విజయారెడ్డికి ఉన్నాయి. అదొక్కటి చెప్పగలుగుతాను నేను. మేము ఏ పాలిటిక్స్లో తిరిగాము, ఎవరు ఎంబడి తిరిగాము, చూసి బట్టి చెప్తున్నాను అంతే. సో నిజంగా ఒకవేళ ఉంటే ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడు ఉన్నటువంటి దానం కంటే కూడా కొంత విజయారెడ్డి గవర్నమెంట్ ఎవరికి ఇస్తారనేది దాని తర్వాత మనం మాట్లాడితే బెటర్ కదా మేడం. గవర్నమెంట్ ఇష్టం ఉంటుంది ఎవరికి ఇస్తారు, అది ఇచ్చినప్పుడు ఎవరైతే బాగుంటారు అనేది అప్పుడు చెప్తే తెలుస్తుంది. నాకు తెలిసి కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా దానం నాగేందర్ నించుంటాడు. ఇక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ఏ ఇప్పుడు అభ్యర్థి ఎంపికలో ఉన్నట్టు తెలుస్తుంది. స్ట్రాంగ్గా ఉన్నటువంటి అభ్యర్థిని ఎంచుకుందామని. ఎవరున్నారు మేడం స్ట్రాంగ్? దానం నాగేందర్ అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయన కాబట్టి అట్లా. విజయార్ కూతురు అదే విజయారెడ్డికి ఇస్తే అపోజిషన్ మేము వేరే పార్టీ ఇవ్వదు కదా. కాంగ్రెస్లు ఇస్తే చెప్పలేము కదా మేడం. కాంగ్రెస్లు ఇస్తారా మీరు చెప్పండి. అక్క నమస్తే. ఏం చేస్తుంటారు? మేము స్టిచ్చింగ్ చేస్తుంటామండి, లేడీస్ టైలర్. ఓకే. షాప్ కూడా ఉంది? షాప్ లేదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంట్లో చేసుకుంటాను. ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు చూసినంత వరకు ఖైరతాబాద్లో? ఈ వర్షాకాలం వచ్చినప్పుడు లేకపోతే నీళ్ళ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీ ఏరియా? నీళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి, వస్తాయి, మంచిగా వస్తాయి, వాటర్ బాగా వస్తాయి. డ్రైనేజ్ ప్రాబ్లం? డ్రైనేజ్ కూడా ఏం లేదు, ఇప్పుడు చేయిస్తున్నారు కదా, పైపులు పెద్ద పైపులు వేయిస్తున్నారు, ఏం లేదు. మీ సైడ్ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? దానం నాగేందర్ గారు తెలుసు. ఎట్లా చేస్తారు పనులు? మంచిగా చేస్తారండి, అందుబాటులోనే ఉంటారండి. ఇప్పుడు దానం నాగేందర్ ఎమ్మెల్యే అంటాం, బీఆర్ఎస్లో గెలిచిండు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు, తెలుసా? తెలుసు అండి, తెలుసు. ఆయన పార్టీ మారడాన్ని సమ్మతిస్తా? అంటే మారొచ్చు అంటావా అని? అది మీ ఒపీనియన్ చెప్పండి అంతే. ఇక అట్లా మారొద్దు కానీ ఇక మనం ఏం చేస్తాం, అంతే. అభివృద్ధి కోసం పార్టీ మారినా అని చెప్పుకుంటుండు కదా. ఆయన పార్టీ మారిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమేమి జరిగినాయి ఖైరతాబాద్లో? రోడ్లు వేయించారండి, ఇక్కడ రోడ్లు వేయించారు, మోరీలు కూడా పెద్ద డేనిస్లు కూడా చేయించినారు. డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇస్తారంట, వెయిటింగ్లో ఉన్నాయి. మేము కూడా అప్లికేషన్ పెట్టినాము, డబుల్ బెడ్రూమ్కి వస్తాయని చెప్పారు. ఎన్నిసార్లు అప్లై చేసుకోరు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డబుల్ బెడ్రూమ్ గురించి ప్రయత్నాలు చేస్తారు? 10-15 years నుంచి చేస్తున్నామండి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి చేస్తున్నాము, రాలేదు. కానీ ఇప్పుడైతే ఇస్తామని చెప్తున్నారు.
వస్తాయి అని మొత్తం ఎంక్వైరీ గిన ఫోటోలు గిన దించుకోపోయారు మాకు. పాలన విషయంలో ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ పాలన బాగుండేనా, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఎందుకంటే ఫ్రీ బస్సెస్ పెట్టిండు, రేవంత్ రెడ్డి పాలనే బాగుంది. మాకు బీఆర్ఎస్ ఉన్నప్పుడైతే ఏం రాలేవండి, ఏం పథకాలు రాలేవు అసలు. కానీ ఫ్రీ బస్సులతోటి కొంత ఆడవాళ్ళకే కొట్టుకుంటున్నారు, కనీసం ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ బస్సులో మగవాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు. ఇక అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి, కొంతమంది ఆడవాళ్ళే చేస్తున్నారు, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతే. మళ్ళీ ఏంటంటే 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఉందండి మాకు, 500 గ్యాస్ కూడా వచ్చేసింది, 3 పథకాలు అయితే వచ్చినాయి. ఇప్పటికిప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే మీరు ఎవరిని గెలిపించుకుంటారు? మేము దానం నాగేందర్నే గెలిపిస్తామండి. అమ్మ నమస్తే, ఎక్కడ ఉంటారమ్మా? మహాభారతి నగర్. మహాభారతి నగర్. ఎట్లుంటాయి మీ మహాభారతి నగర్లో సమస్యలు ఏమేమి ఉన్నాయి? మాకు ఇట్లా రోడ్ వేయలేదమ్మా, రోడ్ అంతా పోయింది కిరాయి ఇంటికనే, కానీ రోడ్ ఇవ్వలేసి పట్టించుకుంటూ లేరు, లేరా? పట్టించుకున్న మానవులే లేరు. కిరాయి ఇంటికైనా కానీ నీకు గిట్లనే బురదలనే ఉన్నాం, సూత్తు పైపడిపోయి. ఆమె మాకు కేసీఆర్ ఉంటుంది వరకు రోడ్ అన్నీ ఎత్తురు, మాకు ఇల్లు ఇస్తారు. ఆయన రేవంత్ రెడ్డి ఎక్కిండు కాడ రాజ్యం వెళ్తున్నాడు, ఏం చేసి ఆయన చేసిండు? ఒక ఊళ్ళో పన్న ఓటర్లకు బస్సులకు ఫ్రీగా చేసిండు, మాకు ఏమి చేయలే. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ఉచిత బస్తో సహా. కరెంట్ ఇస్తుండంట, 200 యూనిట్లు ఫ్రీ గ్యాస్ ఇస్తుండంట కదా. కరెంటు లేదు, ఏమి కరెంటు ఫ్రీగా లేదమ్మా. మేము నెలకు 5,000 కడుతున్నాము, 4 కలిసి ఒక్క కరెంటు బిల్లా అవా. మాకేం కరెంటు బిల్లు ఫ్రీగా లేదు, ఏం లేదు. గ్యాస్ 500కి ఇప్పిస్తానండి, ఇచ్చిండా? వాడుకోవు, ఇచ్చిండా? ఇయ్యలే. పింఛన్ వస్తుందా? పింఛన్ నాకు కేసీఆర్ చేసిండు, నా మొగడు చచ్చిపోయినాక. ఇల్లు వచ్చినాక డబ్బులు చేస్తామన్నారు కదా, చేసిరా? ఇయ్యలేదమ్మా, చేయలే. మాకేం న్యాయం చేయలేదమ్మా. రేవంత్ రెడ్డి వేస్ట్ గాడు, వాడు వేస్ట్ అంటే వేస్ట్. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన గురించి మనకెందుకు కానీ, మీ ఏరియాలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆయన ఎట్లుంటాడమ్మా? ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తీరుస్తుంటాడా? వస్తుంటాడా? ఆయన వస్తలేడు, వాళ్ళ బిడ్డ విజయరెడ్డి ఆమె కూడా పట్టించుకోవట్లేదు. చూడు రోడ్డు కనబడతలే నీకు, ఆమె కూడా పట్టించుకోవట్లేదు. వాటి నంబరు మళ్ళీ బస్తీ లీడర్లు ఓట్లు వచ్చినప్పుడు ఓటుకు ఇంత బెండలు తీసుకున్న ఇల్లుకు ₹1 ఇవ్వలేము. మా ఇంట్లో 8 ఓట్లు వేస్తాం అవ్వ, మాకు పైసలు ఇవ్వలే, అన్ని ఉన్నోడే పంచుకున్నాడు. ఆ బాడకావు లీడర్ బాడకాలు. నేను ఏమంటున్నా, ఓట్లు అంటే పైసలతో వేస్తావా? పైసలు ఇచ్చిన వాళ్ళకి వేస్తావా? కాదు కదా, నాయకుడు మంచిగా ఎంచుకోవాలి కదా మనం. మాకు ఓట్లు లంచం తీసుకోవద్దు, లంచం తిని ఓటు వేస్తే అది బాగుండదు, తీసుకోవద్దు, అట్లే వేసుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది అంటారు, ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు ఆయన. సో కోర్టులో కేసు నడుస్తుంది ఆయనది, ఆయన మీద వేటు పడే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈడ ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలుస్తారమ్మా? దానం నాగేందరా, లేదంటే ఇంకో పార్టీయా, ఇంకెవరు? ఎవరు లేరమ్మా, కేసీఆర్ వస్తాడు, గ్యారంటీ కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ పార్టీ నుంచి నిలబెట్టిన వాళ్ళు గెలుస్తారంటున్నావా? ఇక్కడ మాకు మా ఊరు అయినా మా సిద్దిపేట అయినా మాకు ఆయనే రావాలని ఉంది. ఈయన చేసిండమ్మా మాకు, రాజశేఖర్ పోయిండు, ఈ రాజ్యం వెళ్తున్నారు. కాదు, ఇప్పుడు ఇక్కడ దానం నాగేందర్ మీ ఎమ్మెల్యే కదా, ఆయన ఎట్లాంటి మంచి పనులు చేస్తాడని అడుగుతున్నా నేను. ఏం చేస్తలేడు ఆయన కూడా, ఏం చేస్తలే, ఏం చేస్తలేను ఆయన, చూస్తలేవా నువ్వు, కనబడతలేదా? ఆయన కూడా ఏం చేస్తారు, ఎవరు పట్టించుకుంటలేరు. డబ్బు 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 గవర్నమెంట్కి వచ్చినా కొద్ది ఎవరి దాన్ని కడ సంజీవులు నింపుకుంటారు, చేస్తలేరు నాయన, చేస్తలేరు. ఎవరు వచ్చినా చేస్తలేరు, బెస్ట్ అమ్మ. ఎవరు వస్తలేదు, మాకు ఎవడైనా సాయం చేస్తారు తల్లి. మేము కిరాయిలు కట్టిగా ముసలామని. ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో, ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిరా? నీ వరకు వచ్చిందా? మాకు రాలేనాయన, మాకు రేవంత్ రెడ్డి ఇల్లే తెలియదు, వాడు కేసీఆర్ కట్టించిండే ఇచ్చిండు, ఉన్నోళ్ళకే ఇస్తుండ్రు, మాకు లేని వాళ్ళకి చూసుకుంటా గిట్ల కిరాయికి ఉన్నారని అలా మా పరిస్థితి చూసి ఇవ్వాలి. ఉన్నోనికే ఉన్నోనికే ఇస్తుర్రు. వాళ్ళకు గవర్నమెంట్ ఇండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు. మళ్ళా మాకు ఏం లేదవ్వా, మాకు ఇల్లు లేదు, ఏం లేదు అవ్వ. నేను ఈ పిల్లలకి ఇంత పిల్లలు తీసుకొని వచ్చిన ఊరికెళ్ళి, ఏం లేదు నాయన, కష్టం కిరాయిలు కష్టం ఇళ్ళలో పని చేసుకుంటావా? ఆ ఇళ్ళ పనులు కూడా ముసలామని తీసేస్తుర్రు. నీకు చేత కాదమ్మా, నీకు దీర్ఘ పడతావు, కాలు ఇల్లు దొరికితే కింద పడతావు, బాసనలు తోమితే మళ్ళీ నువ్వు బాసనలు పట్టుకొచ్చి కింద పడతావు, నువ్వు బట్టలు పిండడానికి కూడా చేత కాదని
వద్దంటున్నారు. మరి ఇసింటోళ్ళకి ఇవ్వాలి కదా ఇంద్రమ్మ ఇల్లులు నీలాంటి వాళ్ళకి. అమ్మా ఇయ్యలేదు. అప్లై చేసుకున్నావా కనీసం? చేసిన ఎన్నిసార్లు చేసినావు? ఓ 4-5 సార్లు చేసిన. ఇంకా ఆధార్ కార్డులో చూసుకోమన్నారు, చూసుకున్నా లింక్ లేదు, బంకి లేదు. ఉంది డబుల్ బెడ్రూమ్లో వచ్చినప్పటి పోయినా కాగితం ఉంది. అప్పటి కాగితాలు కూడా ఉంటున్నాయి నా దగ్గర ఉన్నాయి. ఇయ్యలేమ్మా, ఇయ్యలే. ఏం చేస్తాం, ఇయ్యలే. ఏ లీడర్ వచ్చినా ఏం మనకు చేసి పెట్టాడు లేదు. మన రెక్కలతో కష్టం చేసుకొని బతకాలి బిడ్డ. ఎవడు మనకేం సాయం చేయరు, అవునా కదా? మనకెవడేమో ఎవడని సాయం చేస్తారు బిడ్డ. మరి మీ సైడ్ అంతా దానం నాగేందర్ని మస్తు పొగుడుతున్నారు. దానం నాగేందర్ అయితే దానం నాగేందర్ లోకల్గా ఉంటాడు, పిలుస్తూ వస్తాడు, మంచి పనులు చేసి పెడతాడు. కనబడతలు కదా బొక్కలు పోడిగలు. ఓమ్మా మనకెవడేం గెలిచి మనకెవరేం చేసారు? ఇంటింటికి మనకు రోడ్ వేసిర్రా. నమస్తే అమ్మా, ఏం చేస్తారమ్మా మీరు? ఇంట్లో పని పోతాం. పని కూడా ఒకటే పని చేస్తాను నా చేతగాక. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందమ్మా? అప్పట్లో కేసీఆర్ పాలన బాగుందా? మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, 6 గ్యారెంటీలను వచ్చింది కదా రేవంత్ సర్కార్. కేసీఆర్ వరంగానే వచ్చింది. ఏమొచ్చింది? అదే ఏమన్నా ఇచ్చినా చేసినా కానీ నీళ్ళు వచ్చినా ఇండ్లకి నీళ్ళు వస్తే కూడా ఇచ్చిండు, డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. అబద్ధం ఆడొద్దు కానీ కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ రెండేళ్ళల్లో నీ వరకు వచ్చిన సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా? ఏమి ఇయ్యలే ఈ త్వర ఇప్పుడు వచ్చిన ఆయన ఏమి ఇయ్యలే. మీ సైడ్ ఎమ్మెల్యే దగ్గర మీరు ఎప్పుడన్నా మీ సమస్యల గురించి పోలేదా మీ ఏరియాలో? ఎవ్వరు వస్తలేరు. దానం నాగేందరే కానీ ఏం చేస్తలేడు మాకు. దేవుళ్ళే పెట్టుకుంటే వస్తాడు, చూస్తుండు, మొక్కుకుంటుండ్రు. ఏమో వాళ్ళకేమి ఇస్తారో ఆ దేవుళ్ళకు పోతుండ్రు అంతే. ఇక ఇలాంటి పేదోళ్ళకి ఏం సాయం చేయలేదా ఇప్పుడు? ఏం చేయలే, 1 రూపాయి కూడా ఇవ్వలే. మా ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళ పొద్దు పోతలు పింఛన్ లేదు, ఏం లేదమ్మా. అట్లనే పోతున్నా, ఒకటే పని చేస్తున్నా. శాతనయ్యి శాతగాక పోతున్నా. పింఛన్ వస్తే ఆడ కూర్చుందాం అనుకుంటున్నా. ఏది లేదు. ఈ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయమ్మా? డ్రైనేజీ, వాటర్ సమస్య. డ్రైనేజీలు పోతున్నాయి అట్లనే మొత్తము. అది అవి ఏంటిది ఆడ కాలువ నిన్న ఆమె చెప్పిందట కదా, మా ఆడకట్టామని ఈడ సరే ఆడ కుమార షాపు ముంగట అది మాదే. మా ఇల్లు కూడా కొంచెం మీద ఉంటుంది, అటు పక్కకు ఉంటుంది. మరి ఇప్పుడు 3-4 ఏళ్ళ మా చేపిస్తుడే లేదు. ఓ బతుకమ్మ ఆడుకోవత్తలేదు, ఓ ఎలుగు లేదు, ఏం లేదు. అక్క కొమర మొత్తుకోంగ కొమర ఒక్కోసారి లైట్ వేస్తాడు. కనిపించే బస్తీలల్లో జర రోడ్లు వేస్తుర్రు, అవి ఇవి అంటుర్రు. మరి మీ బస్తీ వరకు ఎందుకు వస్తలేవు రోడ్లు, డ్రైనేజ్ సమస్య? మొత్తుకుంటున్నాం ఊకుంటున్నాం. అదే గిట్నే మీరు ఎవరన్నా వచ్చినా కానీ ఆయన పేరు కుమారతోటి ఎంత చెప్పినా చెప్పిస్తలేడు. ఇబ్బందులు ఉన్నాయి. మోరీలు కూడా పోతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ అంటారు, మరి మీ సైడు మరి ఎవరిని గెలిపించుకుంటారు? గెలిపించుకున్న ఆయన వచ్చే ఇవన్నీ పనులు చేయాలి, మరి ఎవరిని గెలిపించుకుంటారు? ఏం చేస్తలేరు, ఎవరికి ఇవ్వాలి ఏం కథ. అదే అంతా చేపిస్తేనే ఇస్తాం, లేకపోతే వేయం ఈసారి. వేయం. అంటే ఓటు వేయడానికే పోను అంటున్నావా? పోము. ఇక మరి మాకు సలవతి లేదు, మేమేం పోవాలమ్మా? వాళ్ళు ఇబ్బంది చూడాలి. పిల్లలు ఆడుకోవట్లేదు, నడవనికి వస్తలేదు, బతుకమ్మ ఆడుకోనికి రాలే. ఎలక్షన్స్ కి వస్తే ఓట్లు అడగడానికి వస్తారు, మరి ఆ లీడర్లను ప్రశ్నిస్తారా లేదా? అడుగుతాం. అడుగుతావా? గల్లా పట్టుకొని అడుగుతావా? ఇక మన నుంచి అవుతుందా అమ్మా? అలానే చేయాలయ్యా. మీరు వస్తుర్రు, వచ్చినప్పుడు అలా ఓట్లు వేయించుకుంటారు, అన్నీ వేయించుకుంటారు, ఏమైనా చేస్తుర్రా? ఇప్పుడు 3-4 ఏళ్ళు అయ్యమ్మా. ఆ నల్లాల గురించి తీసి కూడా ఒక్కనాడు ఒక్కటి చేపియాలి. 3-4 ఏళ్ళ. ఎట్లుంటాయి మీ ఏరియాలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఈ 5-6 సంవత్సరాల నుంచి తీరినాయి, నాయకులు వచ్చినప్పుడు మీరు అడిగి చేయించుకుంటారు? మామూలుగా రీసెంట్లో అయితే ఇప్పుడు అక్కడ రైల్వే గిట్క రోడ్ బ్లాక్ ఉంది, పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వస్తుంది చాలా ఇబ్బంది పడుతుంది చాలా మంది. అదొకటి నీలఫర్ కాడ ఒకటి, నీలఫర్ కాడ అక్కడ రోడ్ ముందు తోయిరుగా పబ్లిక్ కాలభైరవ టెంపుల్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పోవడానికి రావడానికి. అంటే అవి డెవలప్మెంట్ విషయంలో కొంత డ్రైనేజీ పైపులు కానీ రోడ్లు కానీ వేసేటప్పుడు ఎదురయ్యేటువంటి సమస్యలు అవి తాత్కాలికం. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు దీర్ఘకాలంగా మీరు ఎదుర్కొంటున్నాయి ఏమన్నా ఉన్నాయా? అంటే చాలా ఇండ్ల సంధి డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది అంటారు. ఇక్కడ వాటర్ సమస్య ఎక్కువ ఉంటుంది. వర్షం వస్తే మొత్తం వాటర్ అంతా ఆగిపోతుంది ఇక్కడ. ఎన్ని రోజుల వరకు క్లియర్ కావు? 3-4 days కంపల్సరీ క్లియర్ కావు.
అట్లా మరి ఇక్కడికి ఎప్పుడన్నా ఎలక్షన్స్ ఉన్నాయి ఓట్లు ఏమని వచ్చిన నాయకులతో మీరు ఫైట్ చేసిరా మీకున్న సమస్య? అడిగినాము, వాళ్ళు చేస్తామన్నారు, వాళ్ళు అడిగిన కంపల్సరీ అడిగినాము. ఇంత వాటర్ ఆగుతున్నాయి అంటే చేస్తాం, చేపిస్తాం. అవి ఇప్పుడు డ్రైనేజ్ పైప్ మొత్తం గురగొట్టింది చూడండి, వీడియో తీసుకుని అలా ఎవరన్నా మీ సైడ్ దానం నాగేందర్ కదా ఎమ్మెల్యే, ఎట్లా చేస్తాడు ఇక్కడ పనులు? పనులు మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కానీ మీ ఇంటి ఎదురుగా ఉన్న పనే కాలేదు, పనులు మంచిగా ఉంటాయి అంటున్నావు. కానీ పార్టీ మారిండి, ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి అంటారు. వస్తే ఆయన కన్ఫర్మ్ పనులు జరగలేదు, మీరు వర్షం వచ్చినప్పుడల్లా ఇబ్బందులు పడుతున్నాము, ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. సో నాయకుడిని చూసి ఓటేస్తారా లేకపోతే పార్టీని చూసా, డెవలప్మెంట్ చూసా? కరెక్ట్, కానీ డెవలప్మెంట్ చాలా బాగుంది. ఏంటంటే వాటర్ ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం కాబట్టి ఆగిపోతాయి వాటర్. ఇప్పుడు మారుతున్న కదా ఆగిపోతుంది వాటర్, సమస్య తీరిపోయింది. పైపుల వల్ల ప్రాబ్లం ఉంది, ఇంకేం లేదు ఆడ, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎట్లుంటాడు ఆయన? పార్టీ మారడాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? మనకే తెలియదు, ఆయన మంచిగా ఉంటుంది. మారడం ఓకేనా అంట? వాళ్ళ ఇస్తే మనం ఏం చెప్తాం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన నించున్నా లేకపోతే బీఆర్ఎస్ సైడ్ నుంచి ఇంకెవరైనా నించున్నా అంటే ఎవరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ సైడ్? ఒకటే మాట అంటారు మేడం, మాకు డబుల్ బెడ్రూమ్ లేదు, అప్లై చేసినాం, మమ్మీకి లేదు. మేము మురికి కాలువలో ఉంటాం ఇక్కడ వెనక సైడ్లో, అయితే మాకు డబుల్ బెడ్రూమ్ లేదు. రేవంత్ రెడ్డి గారు సార్కి చెప్పాము, అందరికి చెప్పాము, డబుల్ బెడ్ అప్లై చేసాము, ఇప్పటివరకు మాకు రాలేదు, డబుల్ బెడ్ రాలేదు. మా వద్ద చనిపోయింది, ఇక్కడ లోపల మా ఇల్లు ఉంది, రేకుల ఇల్లు. ఇప్పుడైతే మాకు లోన్స్ రాళ్ళు, లోన్స్ వస్తాయని చెప్పిండే అప్పుడు, డబుల్ బెడ్ లోన్స్ రాళ్ళు, అదొక్కటే సమస్య మాకు, ఇంకేం లేదు. లోన్స్ అయితే మాకు డెవలప్మెంట్ అయితే మాకు మంచిగా ఉంటుంది, ఇల్లు కట్టుకోవడం. రేవంత్ రెడ్డి పాలనలో ఎట్లాంటి డెవలప్మెంట్ చూసారు? ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిండు దానం నాగేందర్, అభివృద్ధి కోసమే నేను పార్టీ మారిన అన్నాడు, మరి మీ సైడ్ ఏం చేశారు? ఇంకోటి ఏంటంటే ఆయన అన్ని రేవంత్ రెడ్డి గారు చాలా మంచి చేశారు. ఒకటి బస్ది బాగా ఉంది, ఒకటి గ్యాస్ 500 అన్నారు, ఆ 500కి వస్తుంది సరే, గ్యాస్ 500కి వస్తుంది. కరెంట్ కన్ఫామ్ ఉంది, 0 బ్యాలెన్స్. బస్సే బాగుంది. ఏం చేస్తారు మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే ఎవరిని గెలిపించారు? ఇక మా ఎవరు గెలిపించినా కానీ ఏం లేదు, మాకు న్యాయపరంగా చేయాలి, అందరికీ డబుల్ బెడ్రూమ్ కావాలి, అందరికి బాగుండాలి, అదొక్కటే మాకు సమస్య, ఇంకేం లేదు. ఇక వాటర్ సమస్య ఉండొద్దు, జనాలకి ఇబ్బంది ఉండొద్దు, అంతే. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఏం పని చేస్తారు? కూరగాయలు అమ్ముకుంటాం. కాజు ఏదో కట్ చేస్తారు, దేనికి? ఈ 100 రూపాయల గురించి చేసుకోవాలి మాది బతుకు. అవన్నీ కట్ చేసి మళ్ళీ కట్ 100 రూపాయలు, ఇక ఈ 100 రూపాయలు కూడా చేసుకుంటాం. ఎవరు వచ్చి ఏం చేస్తారమ్మా చెప్పు? కానీ బియ్యం ఒకటి ఇస్తే అయిపోయిందా? బియ్యం ఒక బస్కు కొట్లాడుతురు, పోతురు పిల్ల కొడళ్ళు. కాదమ్మా, అప్పుడు కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన? అప్పుడే బాగుండే అమ్మా, అప్పుడే బాగుండే, కేసీఆరే బాగుండే. ఎందుకు మాకు పింఛన్లు 200 2,000 చేసాడు మాకు మంచిగా, తెలుసా? ఇప్పుడు ఈయన ఎక్కువ చేస్తాడు, చేసాడు మాకు చేయలేడు. మళ్ళీ ఆయన ఉంటేనే మళ్ళీ మాకు కూడా వస్తుండే అక్కడ అవి రూమ్లు, అవి కూడా రాలేదు మాకు. పేరు వచ్చినాక మాకు పోయింది మళ్ళీ. సో మార్పు కోరుకుని అంతా కాంగ్రెస్ పార్టీకి వేసినారేమో కదా ఇక్కడ సైడ్? ఏం చేసిరో సరే, అప్పట్లో మీకు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ లా దానం నాగేందర్ ఇక్కడ గెలిచిండు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయిండు కదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఏమో వస్తాయి, ఏముండొచ్చమ్మా, ఎవరికి బాగుపడుతుంది వాళ్ళే బాగుపడతారు. బీద వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు కదా అరటే. మళ్ళా వాళ్ళు చూసుకుంటారు, మనకు చూస్తారు, ఎవరు ఆలోచిస్తారు ఎవరన్నా చెప్పు? అంటే మీ ఎమ్మెల్యే సార్ ఇక్కడ ఉన్న సమస్యలని ఎప్పుడు తీర్చలేదు, ఎవరు పట్టించుకోరు. ఆ ఓట్లు వచ్చినప్పుడే అమ్మ అక్క అని కాలు మొక్కలు కూడా వస్తారు అప్పుడు, ఎవరన్నా కానీ అంతేనా? మళ్ళీ ఎవరు వచ్చి ఏం చేస్తారమ్మా? మేము కష్టం చేసినాక కాదు కదా, ఎవరు ఇష్టం చేసేది ఉంది. ఇప్పుడు గిన్ని కాజులు నువ్వు 100 రూపాయలకి ఎన్ని గంటలు కష్టపడతావు? ఇదంతా పాకెట్ అంతా చేయాలి 100 రూపాయలు. మళ్ళీ కూరగాయలు అమ్మాలి, బతుకు తెరు మాది. మరి ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా ఏండ్ల సంది ఉంది అంటారు, మరి వచ్చిన లీడర్లను ఎందుకు అడగారు? ఓ మస్తు ఆడినాం, తిట్టినాం కూడా మేము ఆడికి కూడా. హోటల్ కంటే వచ్చి కాలు మొక్కలకి ఇది దేనికి రోగం పుడుతుంది వాళ్ళకు. ఇది రోడ్డు మీది చేయాలంట, మీది చేసి ఇస్తాన్నారు, అదన్నారు ఇదన్నారు. ఇక్కడ పెళ్ళి దేనికి? ఓ చాలా రోజులేమ్మా, ఇప్పుడు 2-3 మహిళ రావచ్చు. ఓట్ల ముందల్లే అంటారు, అప్పుడు కూడా నీళ్ళు వచ్చి ఆ నీళ్ళకి కూడా వేరు వాళ్ళు కూడా. మరి ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు అంటారు ఇక్కడ, ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అంటారు, ఎవరిని గెలిపించుకుంటావు? ఏ వాళ్ళు అంటే కేసీఆరే రావాలి మాకు, ఇక్కడ కేసీఆరే మంచి మాకు. ఏ వాళ్ళు వచ్చి ఏం లాభం లేదు దండుగా. అంటే కేసీఆర్ నించోడు కదా, కేసీఆర్ తరపున ఎవరైనా అభ్యర్థులను నించోబెడతారు, ఇంకో పార్టీ నుంచి దానం నాగేందర్ ఉంటాడు. సో మీరు ఎవరిని ఎంచుకుంటారమ్మా?
దాంట్లో కదా మాకు ఎవరు మంచిగా చూస్తే వాళ్ళకే చూస్తామని మేము వేస్తాం. ఇక వాళ్ళు ఇట్లా అనుకుంటే ఇక వేయమంటే వేస్తాం మురకన్నట్టు వాళ్ళకు. మా ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకుంటున్నాం. ఇంకా చూడ వాళ్ళు ఎక్కడనే లేరు, వేరే వాళ్ళు ఎక్కరుగా. చెప్పు ఊళ్ళో పొంటి అట్లా వేసారు ఇట్లా వేసారు అని ఏం చేయలేరు. ఊళ్ళో పొంటి వాళ్ళకి మంచిగా ఉందమ్మా. ఇక్కడ మనకి ఏముంది సౌలతు చెప్పు. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ కోసము ఓట్లు అడగడానికి వస్తారు. వచ్చిన వాళ్ళని ఏం అడుగుతాము. మాకు ఏం చేసిరమ్మా మాకు చెప్పు. అప్పుడు ఏమన్నా రూమ్లు కట్టడానికి మట్టి ఇల్లు ఉన్న వాళ్ళకు మంచిగా కట్టిస్తాం, 5 లక్షలు ఇస్తామన్నారు. 5 లక్షల్లో ఏం లక్షలు అప్పుడు మీకు రాలేవా? ఇంద్రమ్మ ఇల్లులు అప్లై చేసుకోలే? చేసినాము, అవే రాలే. ఇంకా మాకు రాలే. మరి వచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారంట. అక్కడ ఉన్నారు మస్తు, మాకు రాలే. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకురా? మంచిగా అందరు నిజంగా నిరుపేదలకి పేరు వచ్చిన వాళ్ళకి ఇచ్చిరమ్మా. వద్ద మీద కడాలే పేరు వచ్చిన అది బక్రా అది పోయి పేరు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. మనకి ఏమి ఇవ్వలేదు. మరి మీకు రెండో విడత కింద ఇస్తారా? ఏదమ్మా మీకు ఎప్పుడు వస్తాయి అంటున్నా? ఏమమ్మా మళ్ళీ ఇప్పుడు ఆయన ఎక్కితేనే వస్తాయో మళ్ళీ ఇళ్ళనే వస్తాయో తెలియదు. ఇక ఎవరు ఎక్కితే? కేసీఆర్ ఎక్కితేనే వస్తాయా ఏమనుకుంటారు మేమైతే. ఈయన ఎక్కితే ఏం రాలే మాకు. మళ్ళీ ఇప్పుడు ఏం రాలే మాకైతే. అట్లా అంటారు. మాకు ఏం రాలే. పింఛన్ వస్తుంది అన్నారు, పింఛన్ రాలే. కోడళ్ళ పింఛన్ అన్నారు, కోడళ్ళ పింఛన్ కూడా రాలేదు. ఏమొచ్చినాయి చెప్పు. ఫ్రీ బస్ ఇచ్చిండు కదా. ఫ్రీ బస్ ఇస్తే అయిపోయిందమ్మా. కోడలు కొట్లాడుతున్నారు, పోతున్నారు, కారు తీసుకొని పోతున్నారు, బస్సులో పోయి పోతున్నారు, తల్లిగంటికి పోతున్నారు. అవుతుందా లేదా అట్లా చెప్పు. మళ్ళా ఎవరు ఉంటారు ఫ్రీ బస్ తోటి ఉపయోగం లేదంటారు. ఉందమ్మా, పాలు పోతున్నారంటే మాకేముంది చెప్పు. అట్లా అంటున్నారు. మళ్ళీ తిరుగుతామా? మాకు చేత అయితే లేదు. మేము ఒక జాగాలో ఉంటాం, ఏదో చేసుకొని బతుకుతాం. అట్లా అని మాకు కూడా ఇంత పింఛన్ ఎక్కువ చేస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది కదమ్మా. అట్లా అని రావాలంటో ఇక్కడ ఎలక్షన్స్ వద్దంటావా? అని అమ్మా రాని చూస్తా వేస్తా. ఎవరైనా మనం మంచిగా చూస్తే మనం ఏదైనా చేస్తుంటే కదా చేస్తాం. అట్లా అని అసలు మీ ఏరియాలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిరా? ఇంకేమైనా ఉందా ప్రాబ్లం? యాక్చువల్గా మెయిన్ థింగ్, నా పేరు భానుప్రకాష్ అండి. నేను ఇక్కడే ఉంటా, మహాభారత్ నగర్. మా ఫస్ట్ ఇల్లు ఇది ఇక్కడే. యాక్చువల్గా ఇక్కడ రోడ్ డిగ్ చేశారు మాకు ఇంతకుముందు. 2 years అవుతుంది దగ్గరగా. తర్వాత నేను ఒక కంప్లైంట్ కూడా రేజ్ చేశాను. నాకు ఇది ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి నేను చాలాసార్లు క్వశ్చన్ చేశాను, అడిగాను. మళ్ళీ నేను మా బస్తీ హెడ్ మన హెడ్ లెటర్ ఉంటుంది కదా, దానిపైన వెళ్ళి నేను కంప్లైంట్ కూడా రేజ్ చేశాను. ఇంతవరకు పట్టించుకునే నాదుడైతే ఎవరు లేరు. నేను చాలామంది దగ్గరికి వెళ్ళాను నేను దానికోసం, అది పరిష్కారం కోసం అని. నాకైతే ఇంతవరకు సొల్యూషన్ దొరకలేదు. అయితే అక్కడ వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ పడిపోయారు. తర్వాత మళ్ళీ నేను పర్సనల్గా వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను వెళ్ళి తీసుకోవడం రావడం జరిగింది. తర్వాత అదంతా రిమూవ్ చేయించేసాను, మళ్ళీ డస్ట్ వేయించేసాను. అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వర్షం పడితే ఇంతకుముందు ఎప్పుడు మాకు వాటర్ మాకు ఇంట్లోకి రాలేదు, బట్ ఇప్పుడు ఇంట్లోకి వస్తున్నాయి. చాలా పెద్ద సమస్యగా మారింది అది. మరి దాని గురించి ఎవరు మాట్లాడలేదు. బట్ నేనేమంటున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ కార్పొరేటర్ కానీ ఎప్పుడన్నా మీ కంప్లైంట్ని అక్కడ వరకు తీసుకెళ్ళిరా? వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి చూడడం కానీ వర్షాలు వచ్చినప్పుడు చూసారు. వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో మాకు తెలియదు. ఆ ఇష్యూస్ వాళ్ళ ఏందో ప్రాబ్లం మాకు తెలియదు. కానీ మాకైతే ఇదైతే చెయ్యాలి కదా. వాళ్ళు ఏదైనా ఉండని, ఇంకేదైనా అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ మా ఇంటి ముందర అలా ఉందని చెప్పేసి నా దగ్గర నేను ఫొటోస్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ది మళ్ళీ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ 2 ఉన్నాయి నా దగ్గర. నేను అది చూపిస్తాను. నేను మీకు ఎలా ఉందో మీరే చూసి చెప్పండి అది ఎలాంటి సిచ్యువేషన్లో ఉండే. ఎందుకు స్పందించట్లేదు మరి అధికారులు? ఇక్కడ మీరు ఓట్లు వేసుకొని గెలిపించుకురు నాయకుల్ని, వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళ వరకు మీ సమస్యని మేము చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మన ఛానల్ నుంచి. వాళ్ళు చేయాల్సిన నాయకులు ఏంటి, ఎందుకు మొండి వైఖరి చూపిస్తారు? అభివృద్ధి కోసమే నేను ఇంకో పార్టీకి పోయినా అనేసి దానం నాగేందర్ అన్నారు. ఇంతకుముందు మేము కార్పొరేటర్ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు నేను ఒక కంప్లైంట్ కూడా రేజ్ చేశాను. నాకేమన్నారంటే అప్పుడు వినాయక చవితి అప్పుడు ఉండే, తర్వాత అది అయిపోగానే నేను క్లియర్ చేస్తాను అది ఇదని చెప్పారు. మరి ఇంతవరకు కూడా రెస్పాన్స్ అయితే మాకైతే రాలేదు. మరి ఎందుకు అలా చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు. మాకైతే అది ప్రాబ్లం కొంచెం జర సార్ట్అవుట్ అయ్యేటట్టు చేస్తారంటే మీ మీడియా ద్వారా చేస్తారని నేను ఆశిస్తున్నాను. అది ఎక్స్పెక్ట్ చేస్తాను. మేమైతే చూపించే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుంది అని బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే అయ్యి ఇంకో పార్టీలో జాయిన్ అయిన విషయం మీకు తెలిసింది. మరి మీరేమనుకుంటున్నారు? ఆయన డెవలప్మెంట్ విషయంలో ముందంజలో ఉన్నాడంటే ఆయనకి మీరు పగ్గం కడతారు. లేదు అంటే ఇప్పుడు ఇంకో నాయకుడిని ఎంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో మీ ఏరియా సమస్యను చెప్తూ ఏం చెప్పదలుచుకున్నావు? నేను అనుకుంటున్నా వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఇంకా బెటర్గా చేస్తారేమో అని చెప్పేసి నా ఇంటెన్షను. ఎందుకంటే నేను ఎన్నోసార్లు వెళ్ళాను, అసలు మమ్మల్ని అది కూడా చేయట్లేదు. అసలు ఇంతవరకు ఒకరు గుర్తు కూడా పట్టని స్థితిలో ఉన్నాం మేము. యాక్చువల్గా నేను ఎంఆర్పిఎస్ నుంచి జనరల్ సెక్రటరీ, నేను ఖైరతాబాద్ డివిజన్కి, ఇతనేమో అధ్యక్షుడు, ప్రెసిడెంట్. ఈయన మేము మా సమస్యలు మేమే వెళ్ళి డైరెక్ట్గా చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఉండి ఏంటి లేకపోతే ఏంటి?
మాకైతే ప్రాబ్లం అయితే ఇప్పుడు ఉంది, మళ్ళీ దానికి ఎవరు దానికి అది చేయాలి? వాళ్ళ దృష్టికి మేము ఇంతకుముందు కూడా బడ్జెట్ ఫండ్ రిలీజ్ అయిందని చెప్పారు, మరి అది ఎక్కడికి వెళ్తుంది ఏందనేది మాకైతే తెలీదు. మరి ఇది కూడా చేశారు, అసలు ఇది అసలు ఎలా ఉంది ఒక్కసారి చూడండి మేడం, మీరు ఒకసారి చూడండి. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఈ వాటర్ కంప్లీట్ గా హైట్ ఉంది, ఇంకో రోడ్ అంతా కంప్లీట్ లో. ఇది చాలా సార్లు పడ్డారు ఇక్కడ చాలా మంది. అసలు ఇక్కడ వాటర్ వస్తే మొత్తం ఇక్కడ స్టాగ్నేట్ అవుతుంది, వాటర్ వెళ్ళదు. అక్కడ ఎన్ని 3 హోల్స్ 4 హోల్స్ ఉన్నాయి, అందులో నుంచి వెళ్తాయా మేడం? ఒక్కసారి చూడండి, వాటర్ అసలు వెళ్ళే ప్రసక్తే లేదు. అదైతే ఏమైనా చెత్త చెదారం నిండిందంటే ఇక బ్లాక్ మొత్తం అంతా అక్కడ వెళ్ళి మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. అదంతా వాటర్ అంతా ఇక్కడ అంతా స్టాగ్నేట్ అయిపోతుంది, మళ్ళీ వైరల్ ఫీవర్స్ అవన్నీ మాకు పెద్ద ఇష్యూ అవుతుందండి. ఒక్కసారి చూడండి మేడం, ఇదంతా రోడ్ ఎలా ఉందో. ఇది మేమంతా మళ్ళీ డస్ట్ వేయించాము, మేము ఇదంతా వేయించి మళ్ళీ అదంతా లెవెల్గా చేయించాము. బట్ హెవీ రెయిన్స్ వల్ల ఇది మనకు మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చేసింది. ఒక్కసారి చూడండి మీరు, మాకు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు మేడం, ప్రామిస్గా చెప్తున్నా. అసలు స్ట్రీట్ లైట్స్ లేవు, ఏం లేదు. ఆ వైర్లు చూడండి మేడం ఒక్కసారి పైన, అదంతా ఎలా ఉంది చూడండి. ఒక వెహికల్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, మేము అక్కడ కూర్చోడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే మెయిన్ రోడ్, ఇప్పుడు ఇదంతా ఇక్కడ నుంచే వస్తుంది, మన ఐమాక్స్ దగ్గర నుంచి ఇదే మెయిన్ రోడ్. ఇది ఎలా ఉండాలి మేడం? ఒక్కసారి చూడండి, మీరు చూడండి. ఫ్రంట్ సైడ్ చూస్తేనేమో ఐమాక్స్ అవన్నీ ఫుల్ రిచ్ పాష్గా ఉంటుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి కంప్లీట్ చూస్తే స్లమ్. అసలు ఎక్కడ వాటర్ అక్కడ, డ్రైనేజ్ వాటర్ ఇంకా పొంగి పొర్లుతున్నాయి. ఈ తడే ఉన్నాయి చాలా రోడ్స్. మా నుంచి మేము అనుకుంటున్నా, ఎవరు వచ్చినా పర్లేదు, మాకు ఎవరితోని సమస్య లేదు. మాకు ఉండదాన్ని కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మా చిన్న రిక్వెస్ట్ మేడం, అంతే. ఇప్పటి సీఎం కేసీఆర్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన? ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే గడిచింది కదా. కేసీఆర్ పరిపాలనే బాగుండే అండి. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిండు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ఏమన్నాడంటే, మీ తెలంగాణ వస్తే వాటర్ ఉండే, మీకు ఎలక్ట్రిసిటీ ఉండదు, ఏది ఉండదు అంటే ఈయన ప్రతి ఒక్కటి తీసుకొచ్చిండు, వాటర్ తీసుకొచ్చిండు, ప్రాజెక్ట్స్ కట్టి. మళ్ళీ కరెంటు కూడా ఇప్పుడు మనకు 1 నిమిషం కూడా కరెంటు పోకుండా కరెంటు తీసుకొచ్చిండు. తెలంగాణను అయితే చాలా అభివృద్ధి చేసిండు. మన హైటెక్ సిటీ పోతేనైతే మనం ఒక అమెరికా పోయినట్టు ఉంటుంది. హైటెక్ సిటీ కూడా మన కేటీఆర్ ఇట్లా మంచిగానే డెవలప్మెంట్ చేసిండు. తెలంగాణ ఈ ఖైరతాబాద్ ఎందుకు డెవలప్ అవుతలేదు? కొన్ని ఈ సమస్యలు ఎక్కడక్కడనే ఎందుకు ఉన్నాయి అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకునికి, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి దానం నాగేందర్ సార్కి మీరు ఏం చెప్తారు? మేమైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేసినాము. నాగేందర్ అన్నని మేము దగ్గరుండి గెలిపించినాము, అందరము గుర్తింపు అయితే లేదు, అందరం గెలిపించినాము. గెలిపించి మాకు పని చేస్తాడు అనుకున్నాము. అన్న కూడా పని చేస్తాం అనుకుంటాను, కానీ మళ్ళీ ఇప్పుడు పార్టీ కూడా చేంజ్ అయినందుకు ఏమైందో తెలియదు, కానీ ఈ వర్క్స్ అయితే ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఎవరన్నా రాని, ఇప్పుడు ఎవరన్నా గెలవని ఎమ్మెల్యేగా మాకైతే ఎవరైతే పనులు నాయకులు అవుతారు. అదే ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటారు అంటున్నా. మాకు కాంగ్రెస్ కి ఛాన్స్ ఇస్తారా, బీఆర్ఎస్ కి ఇస్తారా, ఏంటి? ఏ నాయకుడు కావాలనుకుంటున్నారు? మాకైతే అభివృద్ధి లక్ష్యంగా ఏ నాయకుడు ముందుకు వచ్చి మాకు హామీ ఇస్తాడో చేస్తామని వాళ్ళని మాత్రం మేము గెలిపించుకుంటామండి. ఏం సమస్యలు ఉన్నాయి మీ ఏరియాలో? అన్ని సమస్యలే. మరి ఏం సమస్యలు లేవని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉండరు మరి నాతోటి. అది నిజమా అబద్ధమా? కానీ ఇప్పుడు అప్పుడంతా వాటర్ లేదు, బాగా ఇప్పుడు అవుతలేవు నీళ్ళు. ఇక నీళ్ళు వాటర్ అయితే మంచిగా వస్తుంది బెట్ట, వాటర్ గిట్ట అయితే మంచిగా వస్తుంది. మరి మీ ఎమ్మెల్యే సాపు పార్టీ మారిండు, ఇటు ఉప ఎన్నికలు వస్తాయి అంటారు, తెలుసా? ఏం తెలుసు, ఇక మా నిన్న మొన్నటి దాకా మా అల్లుడేలా వాడు గెలిచే నవీన్ యాదవ్. అక్కడ జూబ్లీ హిల్స్ అయిపోయిందమ్మా, ఇక్కడ అంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దానం నాగేందర్ మాట్లాడంట వస్తలేడు, సమస్యలు అడిగి ఆయన రానే రాడు, రాడా? ఏడొస్తాడు ఏమో. ఇక్కడ నీళ్లు నించున్నప్పుడు, వర్షాలు పడ్డప్పుడు కొంచెం వచ్చి చూసిపోతాడు, సమస్య పరిష్కరిస్తాడని చాలా మంది చెప్పారు అక్కడ సైడ్. వచ్చిరే మళ్ళీ ఇంటికి గిట్ట ఇక్కడే వచ్చిండ బిడ్డ ఎప్పుడన్నా. ఇంకా నేనే అబద్ధం మాట్లాడాను ఎందుకు? ఇప్పుడు ఏమన్నా పక్కనే వెళ్ళం మాట్లాడిందని ఆయనకు ఏమనరు, నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కానీ మరి మీ ఎమ్మెల్యే సాపు ఇక్కడ పనులు అయితే అంటే మీ సమస్యల పట్ల ఏం స్పందించడం అంటున్నావు. ఇప్పుడేమో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నారు. మరి ఆయన్నే ఎంచుకుంటారా, వేరే పార్టీ నాయకులను ఎవరినైనా ఎంచుకుంటారా? మీ అభిప్రాయం చెప్పండి. ఏముంది, ఆయన మంచిగుంటే ఆయనే చేస్తే అయిపోతుంది. ఏ రోజులను ఎందుకు? ఇప్పుడు ఇక్కడ మంచి ఈడ పుట్టిడ పెరిగిన మంచి ఆయన, ఏ రోజుల దగ్గర మనం ఎట్లా పోతాం? వేరే పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ పుట్టిన ఇక్కడ పెరిగిన మనిషి ఎవరైనా బలమైన నాయకుడిని ఎంచుకుంటే ఎవరు ఇష్టాలంతా వేస్టే. ఇప్పుడు నాయకులు అందరు వేస్ట్ అంటున్నావా, ఏమంటున్నావు?
ఇప్పుడు ఏ రోజులు వస్తే మాకేమో వాళ్ళ దగ్గర పోయి ఇప్పుడు ఈయనంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 40-50 ఏళ్ళ నుంచి నా పెళ్ళి అయినప్పటి నుంచి చూస్తున్నాం. ఏదైనా వస్తే గట్టిగా మాట్లాడగలుగుతాం. పనులు చేస్తలేవు అంటున్నావు. ఇక్కడున్న మనిషి అనేసి చిన్నప్పటి నుంచి నేను మొహం చూసినా అని వేసేస్తారా ఏమి? లేదు ఇప్పుడు అప్పుడు ఉండే కానీ రాడు ప్రాబ్లం. అప్పుడు ఉండే అప్పుడు ఎవ్వరు రాలేదు కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి అన్నావు నేను ఫస్ట్ మైక్ పెట్టంగానే. మరి ఉంటాయి మరి ప్రాబ్లం అంటే ఇప్పుడు అన్ని చెప్తాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక నీకు జరిగిన మంచి అంటే సంక్షేమ పథకాలు ఏమేమి అందినాయి? 6 గ్యారెంటీలని వచ్చింది కదా రేవంత్ సర్కార్, ఏమందినాయి? మా బిడ్డ మా కొడుకు అయితే కోఫిన్ కార్డు వచ్చింది, ఇంకేం లేదు అంతే. ఫ్రీ బస్ వచ్చింది కదా. మేమైతే వెళ్ళాం బిడ్డ, నేను ఏడికి వెళ్ళాను. ఎక్కడికైనా పోతే పిల్లలు తీసుకుపోతారు. నేను ఫ్రీ బస్సులో ఎన్నడూ పోలే, ఇప్పటి వరకు పోలే. నా కొడుకు అయితే రేషన్ కార్డు వచ్చింది. సరే, దానం నాగేందర్ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోవడం మంచిదంటావా? కాదు అట్లా పోయేది లేకుండా అంటావా? ఏమంటుండే పోయేది లేకుండా బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండేనా? అట్లా అని కాదు కానీ ఇక ఉండి ఎన్నోనో ఒక దగ్గర ఉండి అది నిజాతి చూపించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇళ్ళనే ఉండే, ఇళ్ళనే ఉండు. ఇక ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉండే ఆయన, ఎట్లా పోయిండు ఆయన మనకు తెలియదు. మళ్ళీ దాంట్లోకి వచ్చి మారొద్దు మరిగా. ఇప్పుడు పుట్టి పెరిగిన ఊళ్ళు మంచిది చెడ్డదాన్ని ఎందుకు ఎన్నుకుంటారు? మంచిని ఇప్పుడు ఏరియా నుంచి వస్తాడు, మస్తు డబ్బు గల్లాడు వస్తుండొచ్చు, చూస్తుండొచ్చు. నువ్వు బస్సులో పోయినామనే ఎన్నుకున్నాం కదా మనం. ఆయన లేడు మరి మనకు. నేనైతే ఓను, నేను రాజకీయం సంగతి నాకు తెలియదు. నేను ఒక మీటింగ్ అయిందంటే వెళ్ళాను, నాకు అవసరం లేదు. ఉప ఎన్నికల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారంట. బిర్యానీ పొట్లాలు అందుతాయి, పైసలు అందుతాయి, లేదంటే మందు దొరుకుతుంది అని మొగోళ్ళు ఇట్లా మొగని పక్కల వన్నా కానీ లేచిపోతాయి. మా బస్సులో మీటింగ్కు పైసలు ఇస్తా అంటే అట్లా వస్తుంటారు, ఎన్నుకుంటారు. మరి ఉప ఎన్నికలు కాదు ఏదైనా చేస్తారు. పైసకు 500 ఇస్తా అంటే వెళ్తారు. మొన్న చెప్పలేరా వేసుకుంది తెలంగాణ కండగా చూసినావుగా టీవీలో. ఇది వేసుకున్నా ఎవరు గెలుస్తారంటే శ్రీశైలం గెలుస్తాడు. ఆమె సునీత గెలవదా అంటే గెలవది. ఎందుకు వేసుకున్నావు? మీ టీవీ అయినా పిచ్చి అయినా అయిండు. ఏమన్నాడు? పైసల కూలికి వేసుకున్నా, నాకు 500 ఇస్తుంటే వేసుకున్నా. గట్లనే పైసలకు ఆశపడి నిజాతి. ఖైరతాబాద్ ప్రజలు ఇక్కడ ఎలక్షన్స్ వస్తే పైసలకు ఆశ పడతారా? నాయకుడిని చూసి ఓటేస్తారా? పార్టీని చూస్తారా? పార్టీ కాదు, పైసలు. లేడీస్ అయితే పైసలకి. లేడీస్ మహిళా సంఘం నుంచి బస్తీలంతా లేడీస్ గలీజ్ అయిపోయింది మాకు. అప్పుడు అంటే ఒక పెద్ద మనిషి ఉండి నా సత్తయ్య లీడరు, ఒక మనిషి చెప్పిండంటే వాళ్ళని వచ్చిర్రుంటే ఏది అట్లా ఉండే. అప్పుడు లేదు, డబ్బులు మహిళా సంఘం 500కే మంచిగా ఉన్న వాళ్ళవి ఇప్పుడు నాసుంటోళ్ళవి 500 ఇస్తాను మేము. అంటే నేను ఏ ఎలక్షన్లో కాదు చూడు నన్ను కానీ నేను మాట్లాడాను. నేను ఓటువి అన్నీ అయిపోయినాక ఓటేసి వస్తాను. నాగేందర్ని అడుగు, నేను మాట్లాడతాను నాగేందర్తో. ఎన్నిసార్లు వచ్చింది మా ఆయన దాంట్లో కలుగుమని కలిసింది మా ఆయన. మేము కాంగ్రెసే, మేము ఆనాటి నుంచి అయినా కాంగ్రెస్. జనార్దన్ రెడ్డి అన్న మూర్తము. మా లోకం మారింది కానీ మేము మారాలి. మేము కాంగ్రెస్కి రాకపోయినా కాంగ్రెస్కి వేస్తాం. అమ్మ నమస్తే. నువ్వు మహిళా సంఘం నాయకురాలు అనగానే నీ దగ్గరికి వచ్చిన, మరి నీ దగ్గర చాలా మ్యాటర్ ఉంటుంది. ఎందుకంటే 15 మందిని సంలాస్తుంటావు ఆడోళ్ళని. వాళ్ళని నాకు తెలిసి ఓట్ల టైంలో ప్రచారాల కోసం కూడా తీసుకుపోతావా? ప్రచారానికి ఏం తీసుకోపోను. నేను ఎడికి పోము కానీ మాకు ఏదైనా మంచి నాయకులు వచ్చి మంచిగా పని చేసేటోళ్ళని మేము కోరుకున్నా కానీ మా బస్తీకి ఏమీ చేస్తలేరు. ఎందుకు? ఖైరతాబాద్లో డెవలప్మెంట్ మస్తుంది, రోడ్లు అవి ఇవి డ్రైనేజ్ సమస్యలు అన్ని తీరుస్తున్నామంట. ఫస్ట్ గెలిచిన వాళ్ళు వస్తారు, అమ్మ మీకు ఇది చేపిస్తాం అది చేపిస్తాం అన్నీ చేపిస్తామని వస్తారు. మంచిగా ఓట్లు వేయించుకుంటారు, వేయించుకొని పోతారు. మళ్ళీ వచ్చి మా బస్తీకి తొంగి చూడని కూడా రారు, ఎవ్వరు రారు. మా రోడ్లు చూడు ఎట్లా ఉంది. మా బస్తీకి ఎవరైనా కొత్త చుట్టాలు రావాలన్నా కూడా బాధపడతారు తెలుసా. బస్ అంటే భయమా? ఏం పేరు మీ బస్తీ పేరు? రోడ్డు ఏది పైసలు తీసుకుంటారు మంచిగా అన్ని నాయకులు. మా భారత్ నగర్. భయపడు ఎవరు భయపడరు. లీడర్ ఎవరు? మా బస్తీలో లీడర్ పెద్ద మనిషే చేపిస్తాడు ఏమైనా అయితే, కానీ గెలుస్తారు అవతల పడతారు, ఎవ్వరు రారు. రోడ్డు చూడు ఎట్లా ఉందో. ఇప్పుడు గుడిలో దేవత ఉంది, ఆ గుడి ముంగటికి వెళ్ళి మొత్తం డేనిస్ నీళ్ళే వస్తాయి. డేనిస్ చేయని కూడా రారు. ఎన్నోసార్లు మా పైసలతో మేమే చేపించుకుంటాము, ఎవ్వరు రారు, ఇంటి ముంగటికి రారు. మహిళలు అయినా కానీ మేము ఏదైనా కానీ మేమే చేసుకుంటాం కానీ మా బస్తీలో ఎవ్వరు వచ్చి చెయ్యరు. ఓట్లు అయితే ఏర్రమ్మా అని బిచ్చం అడుకున్నట్టు వస్తారు. బిచ్చం అడుకున్నట్టే వస్తారు ఓట్లకు.
కానీ తర్వాత ఎవరు రారు. మీకు ఒక విషయం తెలుసా, మీ దగ్గర మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి అనేసి అప్పుడు చిబరి కట్ట వింటుర్రు. పట్టుకుంటాము. చిబరి కట్టనే పట్టుకుంటాను నేనైతే. మా గల్లీకి ఎవరన్నా రావాలి అలా చిబరి కట్ట పట్టి కొట్టకుంటే చూడు. దానం నాగేందర్ సార్ బాగా చేస్తుండే ఇక్కడ డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ గురించే పార్టీ మారిండు చేయలేదు, ఎవ్వరు చేయలేదు. డెవలప్మెంట్ గురించే పార్టీ మారిండు అనేసి ఆయన మరి పార్టీ మారిండు. మరి ఒక్క రోజైనా ఏం ప్రాబ్లం ఉందమ్మా మీకు అని వచ్చిండా? ఆయన వచ్చి అడిగిరా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడిగిరా, మాకు ఎవ్వరు అడగలేరు. కాంగ్రెస్ పార్టీలోకే మారిండు ఆయన. కాంగ్రెస్ పార్టీ తరపున మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఇంతవరకు వాళ్ళ మోకాలు ఎట్లా ఉన్నాయో ఇంతవరకు వచ్చి కూడా చూడలేరు తెలుసా. ఇప్పుడు ఓట్లకి అప్పట్లో కేసీఆర్ పాలన బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలననే బాగుంది. ఎందుకంటే మాకు రైతు బంధు వస్తుండే, మాకు అన్నీ వస్తుండే. సిటీలో ఉండి రైతు బంధు ఎట్లా, అక్కడ ఊర్లో మాకు పొలం ఉంది, అన్నీ వస్తుండే. కాంగ్రెస్ పాలన ఏం లేదు, మా కేసీఆర్ పాలననే మంచిగుండే. ఆడోళ్ళకి మహిళా సంఘం పెట్టుకొని నువ్వు రేవంత్ రెడ్డి పాలన బాగాలేదంటే ఎట్లా? పీరీ బస్ ఎందుకు ఇచ్చిండు మాకు? ఈ అన్నమా మేము? మాకు 100 రూపాయలు పెట్టుకొని ఊరికి మాకు 100 రూపాయలు లేవా? ఆడోళ్ళను ఉద్దేశించే ఫ్రీ పథకాలు అన్ని 2500 ఇస్తా అన్నాడు. ఆడోళ్ళకి ఇంట్లో అత్తకి కోడలికి ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ గ్యాస్ అన్నాడు, స్కూటీలు ఇస్తామన్నాడు. కూటి ఏది? కూటి అని చెప్పిండు, ఓటు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. 2500 ఇస్తా అన్నాడు, వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. 2500 ఏవి? చీరలు అన్నాడు, 2500 అన్నాడు, ఇవన్నీ రాలేవు. మళ్ళీ నువ్వు ఫ్రీ బస్ ఎందుకు ఇస్తున్నావు? దేని గురించి? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండ, మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండు, మా మీదకి వెళ్ళి మా దగ్గరికి వెళ్ళి తీసి ఫ్రీ బస్ ఇస్తుండు. ఏమి ఇస్తుండని ఏమి ఇస్తలేడు. ఆయన ఎందుకు గెలిచిండో మాకే అర్థమవుతలేదు. ఓటేసేటోళ్ళకు తెలివి ఉందో లేదో మరి ఎందుకో కానీ మాకు కేసీఆర్ పాలననే మంచిగా ఉండే. ఇప్పుడు దానం నాగేందర్ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి నించోబోతున్నాడు ఇక్కడ. ఏం చెప్తావు మరి? అంటే ఆయనకే వేస్తావా, ఇంకో నాయకుడిని ఎంచుకుంటావా? నచ్చిన వాళ్ళకి వేసుకుంటాం మేము. ఎవరికి ఆయనకి వేస్తామని అన్నా ఈయనకి మాకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటాం. దానం నాగేందర్ సార్ మంచి పనులు చేసిండా? ఏం చేసిండు చెప్పమ్మా? చెప్పాలి. ఏం మాకైతే కాంగ్రెస్ చేయలే. అప్పుడు తెలంగాణ గెలిచినప్పుడు తెలంగాణ కూడా వచ్చి చేయలే నాగేందర్. మళ్ళా ఇప్పుడు లోకల్ లీడరు ఎప్పుడు మన ఇంట్లో కండ్ల ముందే తిరుగుతుంటాడు, ఫోన్లు చేస్తే వస్తాడు. ఒక్కొక్కసారి అయినా వచ్చిండే మాడు. మీరు ఎందుకు ఫోన్లు చేయలే? మేము ఫోన్లు ఆయన రాడు, మేము చెయ్యము, రెండు లేవు మాకు. మా బస్తీలో మంచి పని చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. మేమే ఏదైనా నాయకుడు కావాలి మీకు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తుంది, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి? మా బాధలు అర్థం చేసుకున్నట్టు ఆయన మీకు ఏం ప్రాబ్లం ఉంది మరి ఏందమ్మా, ఇది ఏంది? రోడ్ మంచిగా, రోడ్ అయితే ఎంత ఘోరంగా నిండిపోతుందో వాన పడితే తెలుసా. ఇండ్లకి నీళ్ళు వస్తాయి, గల్లీలలో నీళ్ళు ఈ మొత్తం నిండిపోతుంది. మేము ఎట్లకి వెళ్ళి పోవాలని కూడా అర్థం కాదు మాకు. ఎందుకు గెలుస్తురు? పైసలు తీసుకుంటారు అని అంటారు. మరి మీరు ఎందుకు ఇస్తారు పైసలు? మీరు చాలా మంది అదే అంటారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో పైసలు బాగా వంచుతారు. ఇప్పుడు నాకు తెలిసి ఎలక్షన్స్ టైంలో మహిళా సంఘం నాయకురాలుగా నీకు కూడా ఇచ్చి నీ కింద వాళ్ళకి పంచమంటారు. వాళ్ళందరినీ మా పార్టీకి ఓటేపిమని ఇస్తారు. మాకు ఎవరు ఇవ్వలేరు. అవి ఎవరికి ఇస్తారో ఏమో. అట్లా ఇస్తే మేము పట్టియాలని కూడా చూస్తున్నాము తెలుసా. అట్లా ఇస్తే తీసుకోవద్దు. ఆయన నీకు పైసా పడేసినా నేను పని ఎందుకు చేస్తామా అని అంటాడు. ఆ పైసలు ఎందుకు తీసుకోవాలి? పైసా తీసుకోకుండా పని చేపించు. నువ్వు పైసలు ఇచ్చినావు, ఓటు వేయించుకున్నావు, అవతల పడ్డావు. ఈ బాధ ఎవరు భరించుకుంటారు? ఇప్పుడు మేము భరించుకుంటున్నాము, మేము బాధపడుతున్నాం తెలుసా. అక్కడ గల్లీకి అయితే తమ్మాల మీద లైట్లు కూడా లేవు. లీన్లు అన్నీ ప్రతి ఒక్క బాధలు ఉన్నాయి మా గల్లీలో అయితే. ఇప్పుడు మేము కొత్తగా దేవతను గుసబెట్టుకున్నాం. 24 గంటలు డేనిస్ నీళ్ళే పోతాయి. ఆ డేనిస్ వాళ్ళకి ఫోన్ చేసి ఏందమ్మా వస్తాం, ఇలా కాకుండా రేపు వస్తాం అని బెదిరిస్తారు వాళ్ళు. ఏదన్నా కానీ మా బస్తీలో వచ్చి ఒక్క పని చేసేటోళ్ళే లేరు. అమ్మ నమస్తే. ఏం పని చేస్తారు? ఎన్ని నెలల సందు ఉంటుంది? ఇగో తెలంగాణ వచ్చినప్పుడు ఏం చేపియలే మాకు, ఇక్కడ గల్లీకి పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఏం పట్టించుకుంటలేరు. మోరీలు రెండినా మేము పైసలు పెట్టి చేపించుకుంటున్నాము. పిలువంగా వస్తుండు ఆయన. మాకు ఒక ఈ మోరీలు చూస్తలేరు, నల్లలను చూస్తలేరు. నల్లలీలు అంటే వస్తున్నాయి, ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. మాకు టైంకి అంటే పొద్దున్నే ఇడుతుండే. కానీ మాకు ఈ దోబి అయితే ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇంత ఊరికి పట్టించుకుంది లేదు. బోనాల పండుగ అయినా కూడా ఏదైనా కూడా మాకు పట్టించుకునేది లేదు. అక్కడ అన్ని నిండిపోయినది. ఆ పోనీకి వస్తలేదు. అది రోడ్ ఎత్తేసిండ్రు. సమస్యలు చాలా ఇండ్ల సందు ఉన్నాయంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బస్తీ ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఆయనకే వేసినాము నాగేందర్కి.
నాగేంద్రకి వేస్తే మరి నాగేంద్ర ఒక్కనాడన్నా వచ్చి చూడలేదు. అప్పుడు షరీఫ్ అన్న గెలిచినా కూడా చేసినా కూడా ఏరే వాళ్ళు వచ్చినా కూడా మంచిగా చూసిర్రు. మాకు షరీఫ్ అన్న అయితే సగం నిలబడ్డాడు ఒక బాధకి. ఇప్పుడు అయితే ఒక్కరు వచ్చి కూడా నిలబడతలేరు తెలుసా. మాకు ఏమైంది అని కూడా వచ్చి ఇట్లా ఆయన వచ్చిర్రు, ఇట్లా వచ్చిర్రు, చేపిస్తాం మరి రేపే చేపిస్తాను అనుకుంటా పోయినరు. ఇంతవరకు కళ్ళకి గంటలేదు మాకు. ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం వస్తారు, నిజంగా ఉప ఎన్నికలు వస్తాయి ఇక్కడ, వాళ్ళకి ఏం చెప్తారు? ఇస్తామన్నారు 2500 లేవు, ఒక ఇండ్లు లేవు, అగ్గిపెట్టలేసి అంటే ఇండ్లు మా కోడళ్ళు మేము కిరాయిలకు తీసుకొని ఉన్నాం ఇంట్లల్లో. మాకు ఇండ్లు లేవు, రాలేదా? ఇందిరం ఇండ్లు రాలే, ఏ ఇండ్లు రాలేదు మాకు. మేము 40 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి మేము అసలు ఎక్కడ రానంత ఖైరతాబాద్ ఏరియాలో, ఖైరతాబాద్ నియోజకవర్గాలనే ఉండి ఇక్కడ మహాభారత్ నగర్లో ఉండబట్టి 40 సంవత్సరాలు అవుతుంది మాకు. అప్పటి నుంచి మాకు ఇండ్లే లేవు. అంతే, మా పిల్లలకు డ్యూటీలు లేవు, మాకు లేదు. మాకు ఇగో ఈ మట్టిలో ఆ గోడ చెత్తకుండి మాకు పొద్దున్న లేస్తే చెత్త వాడేయకంటే మమ్మల్ని తిడుతుర్రు. మరి మేమేం చేయాలి చెప్పు? ఇక ఎవరు వచ్చి అడుచుకునేది లేదు. దానికి భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి ఖైరతాబాద్లో. ఎందుకంటే కనిపించే ఏరియాల్లో కొంత రోడ్లు వేస్తున్నారు, అక్కడ డ్రైనేజ్ పైప్ లైన్లు కూడా కొంత పెద్ద వేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ చాలా బస్తీలు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి, చాలా ఏరియాల్లో పేరుకుపోయిన సమస్యలు కూడా అట్లనే ఉన్నాయి. అసలు లీడర్లు రారు, మా సమస్యలు పరిష్కరించరు. ఎన్నోసార్లు చెప్పినా కూడా మా సమస్యలు వల్ల ఇబ్బందులు పడుతున్న మా స్థానికులు చాలామంది ఉన్నారు. కాబట్టి నాయకుడిని అట్లాగే పార్టీని చూసి కాదు, డెవలప్మెంట్ని చూసి మేము ఓటేస్తాం. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ విషయంలో ఇక్కడ వరకు వచ్చే నాయకుడిని గల్లవట్టి అడుగుతామంటున్నారు. చూడాలి, నిజంగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి పట్టం కడతారు. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్.